Hi viewers, welcome to iDream and this is Aparna. ఈ రోజు మనం మైండ్ అండ్ యూ సిరీస్లో ఉన్నాము అండ్ ఈ రోజు మనతో పాటు డబుల్ డాక్టరేట్ చేసి డీలిట్ క్వాలిఫైడ్ డాక్టర్ మధురిమ గారు మనతో పాటు ఉన్నారు. ఈవిడ 26 ఇయర్స్గా సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, బిహేవియరల్ సైన్సెస్, లైఫ్ కోచింగ్లో ఎంతో రీసెర్చ్ చేయడంతో పాటు ఎంతో మందికి కౌన్సిలింగ్ కూడా చేశారు. చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ సక్సెస్ఫుల్ కెరియర్స్కి దోహదపడటం మాత్రమే కాకుండా ఎంతోమంది కపుల్స్కి కౌన్సిలింగ్ చేసి మ్యారేజ్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా కూడా చూశారు. మరి ఆవిడ ది అవేకనింగ్ అనే ఇంటర్నేషనల్లీ బెస్ట్ సెల్లింగ్ బుక్కి ఆథర్ కూడా. అందులో అసలు మనిషి అన్నాక ఎలా ఆలోచించాలి, రిలేషన్షిప్లో ఎటువంటి సూత్రాలు పాటిస్తే సక్సెస్ఫుల్ అవుతాము, ఇలాంటి ఎన్నో విషయాల గురించి చర్చించారు. మరి ఈరోజు పెళ్లి తర్వాత వచ్చే కాన్ఫ్లిక్ట్స్ గురించి, ఈ ట్రెండ్లో ఎందుకు ఇంత ఈజీగా డివోర్సెస్ అయిపోతున్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మధురిమ గారు, మీరు చాలామంది మ్యారీడ్ కపుల్స్కి ఎక్కువగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒకప్పుడు ఏంటి అంటే పెళ్ళి అయింది అంటే అంతే, అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ఇంటి గుట్టు బయటకి తెలియకుండా అక్కడే సర్దుకుంటూ బ్రతికేవాళ్ళు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, అందరిలో అడ్జస్ట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరు అడ్జస్ట్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియాలోనే డివోర్స్ రేట్ పెరిగిపోయింది. సో మనం పెళ్ళిలో రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకునేట్టయితే ప్రస్తుతం ఉన్న కరెంట్ ట్రెండ్లో నడుస్తున్న టాపిక్ మొదటిది ఏంటి అంటే, చాలా సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉంటారు, లవ్ చేసుకుంటారు, అంతా బాగుంటుంది. కానీ పెళ్ళి చేసుకున్న సంవత్సరానికి విడిపోతారు. సో లవ్ చేసుకున్నప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కలిసిన మనుషులు, అదే మనుషులు పెళ్ళి చేసుకున్నాక సంవత్సరానికి విడిపోవడం ఏంటి? సేమ్ మనుషులే కదా. సో దానికి కారణాలు ఏంటి? సేమ్ మనుషులే కానీ వాళ్ళ థాట్స్ కానీ, వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఒకరి పట్ల ఒకరికి భావన కానీ స్లోగా తగ్గుతూ ఉంటుంది పెళ్లి తర్వాత. ఎందుకంటే వాళ్ళల్లో ఒకలాంటి గ్రాంటెడ్నెస్ ఏర్పడుతుంది. కొంతమందిలో చాలామంది పెళ్ళికి ముందు చూడండి, ఒక్కోసారి వాళ్ళు ఒక 1 month తెలిసినా కావచ్చు, 3 months కావచ్చు లవ్లో ఉన్నా కూడా, ఆర్ 1 year 2 years 3 years ఉండొచ్చు. ఆ టైం అంతా వాళ్ళు అమూల్యంగా ఒకరి పట్ల వాళ్ళు రెస్పెక్ట్ కానీ, ఒక మాట గర్ల్ చెప్పినా బాయ్ చెప్పినా ఎంతో విలువ ఇచ్చి వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీట్ కావడానికి ఒకరి పట్ల ఒకరికి కొన్ని అవర్స్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసి ఒక 10-20 నిమిషాల కోసం మేబీ వాళ్ళు జస్ట్ ఒక 2-3 మాటలే మాట్లాడుకోవచ్చు, ఒకసారి హగ్గే చేసుకోవచ్చు, ఒక ముద్దే పెట్టుకోవచ్చు. దానికోసం అంత ట్రావెల్ చేసి ఉంటారు, స్పెండ్ చేస్తారు. ఆ ఎదురుచూపు ఉంటుంది ఒకరి పట్ల ఒకరికి, ఆ చెరిషింగ్ మూమెంట్ ఉంటుంది. సో అది పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుందంటే 1 month 2 months ఉండొచ్చు, తర్వాత ఇంకా గ్రాంటెడ్ తీసుకుంటారు ఒకరి పట్ల ఒకరికి. వైఫే కదా, హస్బెండే కదా అనే టైప్లో. సో ఎవరి పట్ల వాళ్ళు చాలా బిజీ అయిపోతారు ఉండే వర్క్లలో. జాబ్ చేస్తూ ఉండొచ్చు, జాబ్ చేయకపోయి ఉండొచ్చు కూడా. ఇద్దరు కూడా వాళ్ళ దినలో వాళ్ళు ఎక్కువైపోయి టైం ఇవ్వరు. ఆ టైం ముందుండే టైంని చూసుకుంటే ఇప్పుడు టైం ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు టూ బిజీ లాగా అయిపోతారు, ఉంటారులే సర్దుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ గ్రాంటెడ్నెస్ ఒక రీజన్ ఉంటుంది. నెంబర్ 1 ఈజ్ ఆ కమ్యూనికేషన్ ఉండకపోవడము, క్వాలిటీ టైం ఇవ్వకపోవడము, ఆ పెళ్ళికి ముందు ఇచ్చే రెస్పెక్ట్, ఆ అపురూపమైన ఒక ఫీలింగ్ ఉంటుంది ఒకరి పట్ల ఒకరికి, ఆ ఫీలింగ్ తగ్గిపోవడము. ఓకే. సో దీనివల్ల వస్తుంది ఆ గ్యాప్, రోజు రోజుకి ఏర్పడుతుంది. సో ఈరోజు నీకు టైం లేకపోయినా రేపు అట్లీస్ట్ కొంచెం క్వాలిటీ టైం ఇచ్చేసి ఏదో ఒక మూమెంట్ క్రియేట్ చేసుకోవాలి. కలిసి టీ తాగడమా, కాఫీ తాగడమా, కలిసి మాట్లాడుకోవడము, కలిసి భోజనం చేయడము, ఇలాంటివి. కలిసి పడుకోవడం ఒక్కటే కాదండి, ఇవి కూడా తర్వాత టైంలలో చేయడం ఇంపార్టెంట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, చాలామంది తెలుసుకోవాల్సింది. అయితే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇవన్నీ తెలుసు ఉంటాయి కదా. సో అలా ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వచ్చినప్పుడు, అఫ్కోర్స్ ప్రేమ ఉంటుంది కానీ డైలీ రొటీన్ లైఫ్లో పడిపోయి కొన్నిసార్లు మీరు చెప్పినట్టుగా గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడు అదర్ పార్ట్నర్ హర్ట్ అయినప్పుడు ఎలా మళ్ళీ వాళ్ళని మనం కన్విన్స్ చేయొచ్చు? సో పెళ్ళిలో దీంట్లో ఒక పార్ట్నర్ హర్ట్ అయ్యారంటే కొంతకాలం అట్లీస్ట్ మీకు పెళ్ళికి ముందు కొన్ని మంత్స్ తెలిసినా, కొన్ని ఇయర్స్ తెలిసినా వాళ్ళ గురించి మీకు అర్థమవుతుంది, వాళ్ళ లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి అనేసి. దాని తర్వాత వాళ్ళకి ఎక్కువగా కంపాటబిలిటీ వాల్యూస్లో ఏమైతే చాలా ఇష్టమో, ఏమైతే అసలు ఇష్టం లేదు, కొన్ని థింగ్స్ ఉంటాయి వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ది అర్థమవుతుంది.
సో దాన్ని బట్టి వాళ్ళు మౌనంగా ఉండొచ్చు, కోపం చెప్పకపోవచ్చు, లేకపోతే వాళ్ళు హర్ట్ అయ్యారని చెప్పకపోవచ్చు కొన్నిసార్లు. సో అది గ్రహించి ఒకరు హస్బెండ్ అయినా వైఫ్ అయినా అది 24 అవర్స్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రోజైనా కూడా ఏ రోజు వీలైతే ఆ రోజు ఏదో ఒక చిన్న విషయంలో ఎక్స్ప్రెస్ చేసుకొని మళ్ళీ అది ప్యాచప్ చేసుకునేలా ఉండాలి. అది మళ్ళీ పొడిగిచ్చేసి ఒక 1 వీక్ తర్వాత అదే ఇన్సిడెంట్ని నాగ్ చేసుకుంటూ అదే మాట్లాడుకుంటూ ఈరోజు ప్రెషియస్ మూమెంట్ పోగొట్టుకొని 1 వీక్ కిందట నువ్వు ఇలా అన్నావు అని హస్బెండ్ అనడమా వైఫ్ అనడమా దాన్ని నాగింగ్ బిహేవియర్ అంటాం. సో అది ఎక్కువగా నాగింగ్ చేసుకుంటూ సాగదీయడం. సో అది మళ్ళీ ఈ రోజు అంటే నువ్వు ఈ రోజు మూమెంట్ మనము మిస్ అవుతున్నట్టు, ఈ రోజు మూమెంట్ మిస్ అయిపోయి 1 వీక్ కిందటిదే మరీ మాట్లాడి. సో దాని బదులు ఎవరిదైనా ఉండొచ్చు. పెళ్ళిలో ఎలా ఉండాలంటే ఈగో ఎక్కువ ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఈగో కాదండి, ప్రేమ ఎక్కువ ఉండాలి. ఈగో కంటే ఎక్కువ శాతం ప్రేమ ఉండాలి. ఈగోని తక్కువ చేసుకోవాలి రోజు రోజుకి, అంటే ఒక్క రోజులోనే వెళ్ళిపోదు ఉంటే. రోజు రోజుకి తక్కువ చేసుకుని ఎక్కువ శాతం ప్రేమ ఉండాలి ఒకరి పట్ల ఒకరికి. సో ప్రేమ అనేది కూడా ఎట్లా ఉండాలంటే నువ్వు ఇది చేస్తేనే నాకు ప్రేమ ఉంటుంది అంటే ఒక మెటీరియలిస్టిక్ అయిపోతుంది రోజు రోజుకి వరల్డ్. ఈ మధ్యలో హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ఒక పని చెప్పినా ఏదైనా వాళ్ళ నుంచి నాకేమొస్తుంది అనేది మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది. సో దానివల్ల కూడా రిలేషన్షిప్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల కూడా డైవర్స్ అవుతుంది. అంటే కంపాటబిలిటీ ఇష్యూస్లో ట్రస్ట్ ప్రాబ్లం అవుతుంది, దానిలో ఫెయిత్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల కూడా బ్రేక్ అవుతుంది. సో ఇది ప్యాచప్ చేసుకొని ఆ 2 డేస్లో 1 డేలో మళ్ళీ వాళ్ళు కొత్తతనం పెంచుకోవాలి. అంతేగాని నేనెందుకు చెప్పాలి, నేను తప్పు చేయలేదు నువ్వే తప్పు చేసావని లాగడము, సాగబీగడము, నాగ్ చేయడము సమ్ డేస్ టుగెదర్. నువ్వు ఇలా అన్నావు అని కొంతమంది ఉంటారు. ఇవి నేను ఇద్దరు సమానంగా చెప్తున్నాను అండి, మగవాళ్ళు ఉంటుంది, ఆదివాళ్ళలో కూడా ఉంటారు. కొంచెం రేషియో డిఫరెన్స్ ఉంటుంది. సో కొంతమంది రాసుకుంటారు పాయింట్స్. నువ్వు ఇన్ని మిస్టేక్స్ చేసావు, 20 మిస్టేక్స్ చేసావు ఈ వీక్లో, 30 మిస్టేక్స్ చేసావు అని హస్బెండ్ అంటాడు. వైఫ్ కూడా అంటుంది నువ్వు ఇన్నిసార్లు చెప్పావు నా పైన, నన్ను ఇన్నిసార్లు అన్నావు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ మీరు ఒక మార్క్ చేసుకుంటూ ఒక రాంగ్ మిస్టేక్స్ టిక్లు వేసుకుంటూ ఇన్ని టిక్లు చేసావు, ఇన్ని రాంగ్లు చేసావు, నువ్వు ఇన్ని చేసావు అనేది కాదండి. సో మనము చిన్నప్పటి నుంచి ఒక తల్లి ఎన్ని తప్పులు చేస్తుంటాం, మనము చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో చేస్తుంటాం. సో అలాంటి ఒక అన్కండిషనల్ అయిన ప్రేమ ఉండాలి. సో అది ఇంపార్టెంట్, హస్బెండ్కి ఉండాలి, వైఫ్కి ఉండాలి. సో ఎక్కువ శాతం ఉండాలి. అట్లీస్ట్ ఒక మనిషికి 20% తక్కువ ఉన్నా ఇంకొక మనిషికి ఎక్కువ ఉన్నా అది బాగా జెల్ అవుతుంది. దాన్ని కంపాటబిలిటీ అంటారు. సో రెస్పెక్టింగ్ వాట్ అదర్స్ రెస్పెక్ట్ అంటే ఎదుటి వాళ్ళు ఏం గౌరవిస్తున్నారో దాన్ని గౌరవించడం. అది అన్కండిషనల్ ప్రేమతో కూడిందైతే వాళ్ళు చాలా బాగా వాళ్ళకు విడిపోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ప్యాచప్ చేసుకొని ఒకరికొకరు విలువ పెంచుకుంటారు. ఓకే, చాలా బాగా చెప్పారు. అయితే రిలేషన్షిప్లో ఎప్పుడైనా సరే ముఖ్యంగా ప్రేమతో పెళ్లి చేసుకున్న వాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా మందికి ఈ కంప్లైంట్ ఉంటుంది. 100లో 80% కామన్గా ఈ డైలాగ్ చెప్తారనమాట. మా ఆయన నన్ను ప్రేమించినప్పుడు చాలా బాగా చూసుకున్నాడు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత అంతా మామూలు అయిపోయింది, ఏం పట్టించుకోడు. లేదంటే మా ఆవిడ నాతో చాలా బాగుండేది పెళ్ళికి ముందు, ఇప్పుడు ఏం పట్టించుకోదు. ఈ డైలాగులు మీరు మారిపోయారు పెళ్ళి తర్వాత. ఇది చాలా కామన్గా వచ్చే డైలాగ్. అసలు ఆ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే మీరు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పారు. అది కాకుండా ఈ ప్రేమలో ఉన్నది పెళ్ళిలోకి వెళ్ళాక మనుషులు మారటం అనేది నిజంగా జరుగుతుందా? నిజంగా ఎలా అంటే అండి, అది ఒకలాంటి చెప్పాను కదా గ్రాంటెడ్నెస్ అంటాం కదా, తేలిక తీసుకోవడం, లైట్ తీసుకోవడము, ఇలాంటివి డెవలప్ అవుతాయి. ఎందుకంటే నా వైఫే కదా, నా హస్బెండే కదా అనేసి. ఇంకా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్కి మంచిగా ఇప్పుడు ఒక రొమాన్స్గా ఒకలాంటి ఎక్స్ప్రెషన్ చేసుకోవాలని ముద్దు పెట్టాలని అనిపించింది, కిస్ చేయాలని. సో అప్పుడే ఏమవుతుంది, ఇప్పుడు కిస్ చేద్దామనే ఫీలింగ్తో దగ్గరికి వస్తే వైఫ్ దగ్గరికి అప్పుడే కుక్కర్ శబ్దం వినపడ్డమా, లేదంటే బయట బెల్ కొట్టడము వినపడ్డమా. సో సడన్గా వైఫ్ ఉండు కొంతసేపు అనేసి బయటకు వెళ్ళి బెల్ తీసేసి చూసేసి వచ్చే లోపల, లేదంటే కుక్కర్ వెళ్ళేసి 1 రూమ్లోకి ఆఫ్ చేసి వచ్చే లోపల. ఇప్పుడు హస్బెండ్ ఒక మ్యూట్ కాదండి కదా, ఇప్పుడు మనం రిమోట్ ఆపుతాము, మూవీ ఏమన్నా వస్తుంటేనో కొంచెంసేపు పాజ్ చేస్తాం మళ్ళీ చేస్తాం. సో హస్బెండ్ అట్లా పాజ్ బటన్ లాగా అట్లా పెట్టేసేసి వైఫ్ కూడా మనసులో ఉంటుంది, కానీ ఆ పాజ్ బటన్ పెట్టేసి అక్కడ చూసి వచ్చే లోపల ఏమైనా జరగచ్చు కదా. ఆఫీస్ నుంచి వర్క్ అట్ హోమ్ ఉంది, ఆఫీస్ నుంచి సీనియర్ కాల్ చేయొచ్చు, వాళ్ళ బాస్ కాల్ చేసి ఏదైనా చెప్పిండొచ్చు, అది ఒక వార్నింగ్ ఇచ్చిండొచ్చు, లేదంటే నువ్వు ఇది చేయలేదు ఈ టార్గెట్ చేయని చెప్పి ఎనీథింగ్ జరిగిండొచ్చు. సో ఆ మూడ్ తర్వాత దాని బదులు ఆ పెళ్ళికి ముందు రొమాన్స్ టైంలో వీళ్ళిద్దరూ ఎంతో దూరం వెళ్ళి, హస్బెండ్ ఎంతో ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళు, అప్పుడు 2 వీలర్ ఉండిందా కారు ఉండిందా ఎంతో ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళు, ఏ టైం చెప్తే ఆ టైం వైఫ్
ఆ టైం వైఫ్ కూడా, ఆ అమ్మాయి కూడా గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆ టైం కేటాయించి ఇచ్చేది. ఎన్ని ఉన్నా కూడా వర్కులు, ఆమె జాబ్ చేస్తూ ఉండొచ్చు, అమ్మ నాన్నకు తెలియకుండా ఎన్నో మేనేజ్ చేసి అక్కడికి వచ్చి ఒక హగ్ కోసం, ఒక 4 మాటలు మాట్లాడడానికి, ఒక కిస్ కోసం అంత వచ్చినప్పుడు, పెళ్ళి అయిపోయినాక కుక్కర్ వస్తుంది అడ్డము, లేదంటే బయట ముద్దు తీసుకొని వెళ్ళొచ్చు నువ్వు కుక్కర్ ఆఫ్ చేయడానికి కూడా, బయట డోర్ చేయడానికి వాళ్ళు ఏమి వెళ్ళిపోరు కదా వచ్చిన వాళ్ళు, వాళ్ళు వెయిట్ చేస్తారు. సో ఎంటైర్ వరల్డ్ విల్ వెయిట్. మీరు అది మిస్ అవుతుంది. అది ఎందుకు మిస్ అవుతుందంటే, సరేలే మా హస్బెండే కదా, వైఫే కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలా లాంగ్ గ్యాప్ అవుతుంటుంది. అందుకే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండాలి. ఒక క్రష్ అని వర్డ్ అంటుంటారు ఎక్కువ, ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఐ హ్యావ్ ఎ క్రష్, నాకు చాలా ఒక ఫీలింగ్ ఉంటుంది వీళ్ళ పైన అనేసి. ఆ ఫీలింగ్ ఎప్పుడు ఫ్రెష్నెస్ పెట్టుకోవాలి. అది ఇద్దరిలో ఉంటుంది బాధ్యత, హస్బెండ్లో ఉంటుంది, వైఫ్లో ఉంటుంది. ఆ ఎప్పుడు ఫ్రెష్నెస్ అనమాట. అంటే ఒక బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫీలింగ్ ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఫ్రెష్నెస్ ఎప్పుడు పెట్టుకోవాలి. వాళ్ళకి రోజుకి అంటే 1-2 రోజులు ఎట్లా అయిపోయినా ఎవ్రీబడి, నేను ఒక 15 థింగ్స్ చెప్తుంటానండి ఎప్పుడు. 15 అంటే చాలా కాకుండా ఒక 100s ఉంటాయి, కానీ ఫస్ట్ 15 మెన్కి ఏమి ఇష్టము, ఉమెన్కి ఏమి ఇష్టము అని. దాంట్లో టాప్ మోస్ట్ మెన్కి ఫ్రెష్నెస్ ఇష్టం. ఉమెన్లో అంటే ఫ్రెష్నెస్ అంటే స్కిన్ తెల్లగా ఉండడమా, ఇంకేదో రెడీ కావడమా, ఫుల్ మేకప్ వేసుకోవడం ఇవి కాదు. ఫ్రెష్నెస్ అంటే టాప్ టు బాటమ్ మంచి నవ్వుతూ స్మైలింగ్తో ఫ్రెష్గా ఉండడం అంటే ఫ్రెష్నెస్. అంటే వాళ్ళలో చూస్తూనే ఒక ఫ్రెష్నెస్. ఎప్పుడు ఏడ్చుకుంటూ నాగింగ్ చేసుకుంటూ నువ్వు ఇన్ని తప్పులు చేసావు, ఇది చేసావు అని పాయింట్అవుట్ చేసుకుంటూ, లేదంటే నాగింగ్ చేసుకుంటూ లాస్ట్ మంత్ ఏదో చేసావు, లాస్ట్ ఇయర్ ఏదో చేసావు నువ్వు అని చెప్పుకుంటూ, ఇలా కాకుండా ఆ మధురమైన మూమెంట్కి టైం ఇచ్చి ఆ టైంలో క్యాప్చర్ చేసుకొని ఆ టైంలో ఇలాంటివి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అదే వైఫ్కి, ఒక అమ్మాయికి అబ్బాయిలో ఏమి ఇష్టం ఉంటుందంటే ఒక ఫీలింగ్, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే నేను ఇంపార్టెంటా, నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని అతని దగ్గర ఉన్నప్పుడు ఆ సెక్యూర్ ఫీలింగ్ అనేది ట్రస్ట్కి వస్తుంది. అది ఎక్కువ చూస్తుంది ఒక అమ్మాయి. అవును. సో ఇవి ఇంపార్టెంట్ చాలా. సో ఇవి ఎప్పటికీ పెట్టుకోవడం చాలా ఇష్టం, ఇంపార్టెంట్ చాలా. హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎప్పటికీ ఇలాంటివి ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎంత కాలమైనా, వాళ్ళు పెళ్ళైన 1 year కావచ్చు, 2 years కావచ్చు, 20 years కావచ్చు, 50 years కూడా కావచ్చు. సో నాకు ఎంతోమంది కపుల్స్ తెలుసు. సో ఒక కపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది తెలుసు, కానీ ఒక కపుల్ గురించి చెప్తాను ఎగ్జాంపుల్. వాళ్ళు చాలా క్లోజ్గా తెలుసు నాకు. వాళ్ళు వీళ్ళు లా చేసేటప్పుడు ప్రేమించుకున్నారు ఇద్దరు. లా చేసేటప్పుడు ఇద్దరు క్లాస్మేట్స్ లాలో ప్రేమించుకున్నారు. వాళ్ళు ఫుల్ కూడా అయిపోలేదు కోర్స్. సో గుడ్ ఫ్రెండ్షిప్ రిలేషన్ ఏర్పడింది ఇద్దరిలో. తర్వాత అప్పుడు ప్రేమగా ఏర్పడింది, ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ లా నుంచి అంటే ఒక 2 decades ముందు ఒక 20 years నుంచి చూస్తారు సంబంధాలు. సో అలా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. ఈ అబ్బాయి అయితే ఎల్డర్స్ అని, పెద్ద కొడుకు, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, తర్వాత కూడా 2 brothers ఉన్నారు, ఏమి సంపాదించడంలో చదువుకుంటున్నాడు. సో వాళ్ళ ఇంట్లో ఇంకా సంబంధాలు పెళ్ళి అవన్నీ అనుకోవటం లేదు. కానీ వీళ్ళిద్దరికి మధ్యలో చాలా ప్రేమ ఉంది. సో ఫ్యామిలీలు ఒప్పుకోవటం లేదు, ఇద్దరిలో ఫ్యామిలీలు అగెయిన్స్ట్ ఉన్నారు. ఈ అమ్మాయి చెప్పింది ఇలాగ నాకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది నాకు, ఇలా ఏం చేద్దాము అని. సో ఎలాగో ఒప్పుకోరు కదా అనేసి వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దేశంకి వెళ్ళి, వేరే ఊరికి వెళ్ళేసి పెళ్లి చేసుకొని వచ్చారు. అక్కడ నుంచి పెళ్లి చేసుకొని అక్కడ కొన్ని రోజులుండి వచ్చారు. సో వాళ్ళిద్దరిని చూస్తే అండి, ఇద్దరు కాంట్రాస్ట్ ఉంటారు. ఈ అమ్మాయి చాలా తెల్లగా, చాలా సన్నగా ఉంటుంది, ఆ అబ్బాయి చాలా నల్లగా ఉంటాడు, చాలా హైట్ వెయిట్ ఉంటాడు. ఇద్దరు అట్లా ఉంటారు చూసే ఫిజికల్ అపియరెన్స్. చాలామంది ఫిజికల్ అపియరెన్స్ అందంగా ఉండాలి, అందంకి ఇది అని అంటారు. కాదు, రియాలిటీ ఇదే, ఇలా ఉంటుంది. సో తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది, ఏం చూసి ఈ అబ్బాయి నచ్చాడు నీకు, అసలు ఇంత నల్లగా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు నీ ముందర, ఏం చూసి నచ్చాడు అని అడిగింది వాళ్ళ అమ్మ కూడా. సో అప్పుడు అమ్మాయికి ఏర్పడింది ఏంటంటే అబ్బాయిలో ఒక సెక్యూర్ ఫీలింగ్, ఇతను నన్ను బాగా చూసుకుంటాడు అని ఒక ఫీలింగ్ ఏర్పడేదాన్ని సెక్యూర్ ట్రస్ట్ ఫీలింగ్ అంటాం. ఫస్ట్ సెక్యూరిటీ, యూ ఫీల్ గుడ్ అనమాట. ఒక మనిషితో మాట్లాడుతున్న ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు మంచి ఓ స్వభావం, ఫీలింగ్ కలగడంని సెక్యూర్ అంటారు, భద్రత. తర్వాత ట్రస్ట్ అక్కడ నుంచి పుడుతుంది. ఈ ఫీలింగ్ ఆఫ్ భద్రత రాకుండా ట్రస్ట్ రాదు. సో అక్కడ నుంచి ట్రస్ట్ పుడుతుంది. చాలామంది ట్రస్ట్ అని అంటుంటారు, కానీ కాదు. ఇన్ డెప్త్ మీనింగ్ ఏమంటే భద్రత నుంచే పుడుతుంది ట్రస్ట్ అనేది. ఆ ట్రస్ట్ ఏర్పడింది. ఈ 2 ఫీలింగ్స్ అన్నిటికంటే పవర్ఫుల్ ఫీలింగ్స్ అండి, పెళ్ళికి కావాల్సిన ఫీలింగ్స్. సో ఈ 2 ఏర్పడ్డాయి ఆ అమ్మాయికి అతని పైన. వాళ్ళ అమ్మకి అది చెప్పింది. వాళ్ళ అమ్మకి అర్థం కాకపోవచ్చు అది, కానీ ఈమెకు తెలుసు తను ఏం చూసింది అని. సో ఆ నమ్మకంతో స్టార్ట్ అయింది. ఇద్దరు కలిసే ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. అతను ఏమీ సంపాదించడం లేదు, కొన్ని ఇయర్స్ వరకు చదువుతున్నాడు. ఈ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత పూర్తి చేసింది చదువు, కానీ అలాగే అవి చిన్న చిన్న జాబ్లు, చిన్న చిన్న వర్కులు చేసుకున్నారు ఇద్దరు. అలా చాలా కాలం వరకు అలా చేసుకొని
తర్వాత ఈ అమ్మాయి నమ్మకం చాలా అతనిలో ఎక్కువ పవర్ ఇస్తుంది రోజు. నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను నమ్మి ఈ అమ్మాయి ఇట్లా వచ్చింది అనే ఒక ఫీలింగ్. ఈ రోజుల్లో ఎలా ఉందంటే 1 year 2 years 3 yearsకి హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వైఫ్ కూడా చాలామంది లేడీస్ కూడా చాలామందితో అఫైర్ చేసుకుంటూ ఒక రూఫ్ ఆఫ్ పెళ్లి దగ్గర అండర్ వన్ రూఫ్ ఉంటున్నారు. ఇలా చాలా జరుగుతున్నాయి. నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు అలా టైప్ వాళ్ళు కూడా. సో ఇలా జరుగుతున్న ఇష్యూస్ అని ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళు. సో వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో 10 years అయిపోయింది, పిల్లలు పుట్టారు. 10 years కూడా ఇంకా ఎక్కువగా సంపాదించడం, నార్మల్ లివింగ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. నార్మల్గా బతుకులో ఇలా ఎంత అవసరమో మినిమంలోనే ఉన్నారు. ఇంకా జస్ట్ మీల్, స్ట్రగ్లింగ్ ఫర్ ఎ మీల్, 3 meal లాగా ఉన్నింది. సెకండ్ అంటే 10 years అయిపోయింది, నెక్స్ట్ డికేడ్లో లైఫ్లో వచ్చారు. అప్పుడు ఏమైంది, 10 years to 20 years ఆఫ్ వాళ్ళ లైఫ్లో అప్పుడు ఆ టైంలో వాళ్ళ వైఫ్ అనిందంట, మనకి ఏ ముచ్చట లేకుండా పెళ్లి చేసుకున్నాము వెళ్ళిపోయేసి ఇంట్లో నుంచి, నాకు చాలా ఇట్లా సంగీతం ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే చాలా ఇష్టం నాకు, పెళ్ళి అంటే ఇట్లా ఉండాలంటే తలంబ్రాలు ఉండాలి, అందరినీ పిలవాలి, ఇట్లా అంటే ఇష్టం అంటే వాళ్ళ హస్బెండ్ మాట ఇచ్చాడంట. సో మనం 25 years అయిపోయినాక పెళ్ళి అయినాక అప్పుడు అందరినీ పిలిచి ఆ టైంలో ఎట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటామో మన పిల్లల సమక్షంలో మనం పెళ్లి చేసుకుందాము అని ఒక మాట ఇచ్చాడంట వాళ్ళ హస్బెండ్. సో ఆ మాట అతను తర్వాత ఇంకా అప్పుడు నెక్స్ట్ డికేడ్లో 10 years తర్వాత కష్టపడుతున్నాడు, అన్నీ చేస్తూ చాలా పార్ట్నర్స్తో చేసుకొని రియల్ ఎస్టేట్లోకి వచ్చాడు, అతను నమ్మిన ప్రొఫెషన్లోకి అన్నిట్లో వచ్చాడు, వర్క్లోకి వచ్చాడు. అక్కడ నుంచి కొంచెం చాలా అప్పులు చేసుకున్నారు, గోల్డ్ కూడా పెట్టి లోన్ తీసుకున్నారు స్టేజ్లు వాళ్ళు. ఇలా రకరకాల ఇద్దరు చాలా చేశారు, మల్టిపుల్ వర్కులు చేశారు. అలా అన్నీ చేసి స్ట్రగుల్ చేసేసి ఇద్దరు అంటే ఎలాంటి స్ట్రగుల్లో ఉన్నారంటే ఒక రెంట్ ఒక ఇంట్లో 2-3 thousand పెంచుతుంటే మొత్తం ఆ డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఇల్లు కూడా మారారు. అంటే చాలామంది డబ్బులు ఇష్యూ వల్ల మేము డైవర్స్ తీసుకున్నాం అంటుంటారు చాలామంది. సో దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు నేను డైరెక్ట్గా చూసానండి వీళ్ళని, నాకు ఐ డోంట్ వాంట్, నాకు నేమ్ సిస్టమ్ లేదు తీసుకోవడము. సో కానీ నేను డైరెక్ట్గా లైవ్గా చూసిన వాళ్ళు వీళ్ళు. ఆ రెంటల్ ఎక్కుతుంది అని అంటే 2-3 thousand కోసం మనం యూజువలీ అంత ఇల్లు మళ్ళీ మారలేం కదా. ఒక ఇల్లు ఒక మంచి ఇంట్లో అన్ని సర్దుకొని అన్ని సెటప్ చేసుకున్నాక పోతే పెళ్ళి రెంటల్ పెంచారు 2,000 అని కట్టుకుంటాం కానీ మారం ఇండ్లు. అలా 2-3 thousand కోసం మారిన రోజులు వాళ్ళు, అది కూడా చాలా ఎక్కువ వాళ్ళకి ఆ డబ్బులు. సో అలాంటి రోజుల్లో కూడా చూసారు కలిసి ఇద్దరు, పిల్లలు వాళ్ళు చూశారు, అయినా కూడా విడిపోలేదు వాళ్ళు. డబ్బులు ఇష్యూస్ ఉన్నా ఏ ఇష్యూస్ ఉన్నా. సో ఇక్కడ ఏం కాపాడుతుంది వాళ్ళకి ఎవ్రీ టైము ఒక ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి, ఒక భద్రత ఒకటి, అక్కడ నుంచి పుట్టిన రొమాన్స్ అండ్ లవ్ ఒకటి, అన్కండిషనల్ లవ్ ఒకరి పట్ల ఒకరికి. నాకున్నాడు ఇతను అని, నాకుంది తిను అనే ఫీలింగ్. సో ఈ ఫీలింగ్ ఇద్దరిలో చాలా అమూల్యమైన ఫీలింగ్ డెవలప్ చేసింది, ఒకలాంటి స్ట్రాంగ్ ఫెయిత్ ఆ మ్యారేజ్లోకి వచ్చింది. ఫెయిత్ అంటే చూస్తూనే పెళ్లి చేసుకుంటూనే రాదు, ఆ ఫెయిత్ స్లోగా ఈ యాక్షన్తో, ఈ మాటలతో, ఈ ప్రవర్తనతో వచ్చింది స్ట్రాంగ్గా. సో అక్కడ ఏర్పడినది ఆ బలమైన, అది ఇంపార్టెంట్, ఫౌండేషన్కి అవి ఇంపార్టెంట్. ఆ పునాది అంటాం కదా, ఒక ఇల్లు కట్టాలంటే మనకు పునాది బాగుండాలంటాం. ఏ కన్స్ట్రక్షన్ అంటే ఆ కన్స్ట్రక్షన్ అయితే ఉండదు కదా, నిలిచి ఉండదు కదా. సేమ్ పెళ్ళి అనే దాంట్లో కూడా ఆ 2 అక్షరాల్లో ఈ భద్రత, ఈ ఫెయిత్, ట్రస్ట్ అనేది పునాదిగా ఉండాలి. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి చెప్పండి. బాగా చెప్పారు, ఇదే డైలాగు ఇంగ్లీష్ లేకుండా చెప్పరా? భద్రత, నమ్మకం, ప్రేమ. భద్రత, నమ్మకము, ప్రేమ, అమూల్యమైన ప్రేమ, ఒక నమ్మకం ఉండాలి, తర్వాత భద్రత ఉండాలి. భద్రత ఒకరి పట్ల ఒకరికి, తను ఉంది నాకు, ఇతను ఉన్నాడు నాకు అనే ఫీలింగ్, నా హస్బెండ్ ఉన్నాడు అనే ఫీలింగ్, నా వైఫ్ ఉంది అనే ఫీలింగ్. తర్వాత భద్రత తర్వాత అమూల్యమైన ప్రేమ ఉండాలి ఇద్దరిలో, అన్కండిషనల్ ప్రేమ. అంటే ఇది చేస్తేనే ప్రేమ, ఈ డబ్బులు ఉంటేనే ప్రేమ, లేకపోతే ఇది ఉంటేనే ప్రేమ అని కాకుండా ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి. ఒక చిన్నప్పుడు తల్లి నువ్వు ఇది చేసినా చేయకపోయినా నేను ప్రేమిస్తూ ఉంటుంది కదా, అలాంటి ఒక అన్కండిషనల్ అయిన ప్రేమ. సో అన్కండిషనల్ లవ్ అంటాం దాని పేరు. అవును. సో అలాంటి అమూల్యమైన ప్రేమ ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా స్వచ్ఛమైన ప్రేమ అంటాం దానిలో. అంటే అమ్మాయికి నాన్న ఎలా ప్రేమిస్తాడో అలాంటి ప్రేమ కావాలి, అబ్బాయికి అబ్బాయిని అమ్మ ఎలా ప్రేమిస్తుంది అనే ప్రేమ కనుక. ఆ టైప్ ఆఫ్ ప్రేమలో ఎక్కువ ఏముంటుందంటే ఫర్గివ్నెస్ ఉంటుంది, క్షమించడం ఎక్కువ ఉంటుంది. అంటే అహం ఉండదు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు అనే అహం ఉండదు. అలా చేసినా కూడా తప్పులు జరుగుతుంటాయి. అంటే పెళ్ళి అనే దాంట్లో ఇంక వెళ్తున్నప్పుడు నీకు ఏం తప్పులు కాకుండా ఏం ఉండవు, తప్పులు చేస్తుంటారు. కానీ అది ఒక పేపర్లో లిస్ట్లో రాసుకొని నువ్వు ఇలా తప్పు చేసావు అని ఒకరొకరు అడుక్కోవడం, నువ్వు ఇన్ని తప్పులు చేసావు అని కౌంట్ చేసుకోవడము, ఇన్నిసార్లు నన్ను ఇలా అన్నావు, ఇలాంటివి ఉండవు. సో ఇలాంటివి ఉండవు, అంతే. దాంట్లో సమానత్వం రాదు. అలాంటి ఒకరి పట్ల ఒకరికి నువ్వు ఎప్పుడు చెప్తూ కింద పడుస్తూ ఉంటే సమానత్వం రాదు.
ఈ లోపల చాలామంది ఉమెన్ అంటుంటారు సమానత్వం కావాలి, ఈక్వాలిటీ కావాలని. మరి ఈక్వాలిటీలో ఎప్పుడు ఒకరొకరి కింద పరుచుకోవడం కాదు కదా ఉండడము, ఒకరొకరి పట్ల గౌరవం పెంచుకోవడం ఉంటుంది కదా ఈక్వాలిటీ అంటే. సో అది ఇంపార్టెంట్. అది మిస్ అవుతున్నారు చాలామంది. అది మిస్ అయిన వాళ్ళకే డైవోర్స్ అవుతుంది. సో వీళ్ళు ఆ టైప్లో ప్రామిస్ చేసుకున్న హస్బెండ్, వైఫ్ కూడా ఎన్నో పిల్లల్ని బాగా చూసుకుంటుంది, హస్బెండ్ని చూసుకుంటుంది, తను కూడా చాలా పనులు చేసుకుంటుంది సర్వైవ్ కావడానికి, లైఫ్ ఇంట్లో మంచిగా ఉండడానికి, ఫైనాన్షియలీ అన్ని. 2 decades అయిపోయినాక 25 years సెలబ్రేషన్ చేసుకొని అందరినీ పిలిచి పెళ్లి టైంలో కంటే 5 times ఎక్కువ. మామూలుగా అందరు పెళ్లి చేసుకుంటే నార్మల్గా కొంతమందిని కొన్ని వేల మందిని పిలుస్తారు, ఇలా ఉంటుంది కదా, అంతకంటే అన్ని టైమ్స్ ఎక్కువ సంగీత్ పెట్టడము, ప్రతి ఒక్కటి 5 days వెడ్డింగ్ చేసుకున్నారు అందరు. ఈవెన్ ఐ థింక్ ఇట్ హ్యాస్ కమ్ ఆన్ పేపర్స్లో కూడా వచ్చింది. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అతను మాట నిలబెట్టుకున్నాడు. ఈ అమ్మాయి కూడా అతనికి అతను చెప్పినప్పుడు ఎవ్రీడే వెయిటింగ్ అనమాట. 25 years ఎప్పుడు వస్తుందా అన్న వెయిటింగ్ ఉండిందంట తనకి. అంటే ఆ ఫీలింగ్ ఆఫ్ ప్రేమ రోజు రోజుకు ఉన్నింది. ఈ రోజు మీరు వాళ్ళతో మాట్లాడినా కూడా ఇప్పుడే ఇంకా లవ్లో ఉన్నారు వాళ్ళిద్దరూ, లవ్ అఫేర్లు అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఉండడం ఇంపార్టెంట్. ఎప్పుడు ఉండాలన్నమాట ఒకరి పట్ల ఒకరికి ఆ ఎదురుచూపు ఉండడము, ఆ నమ్మకం ఉండడం, ఎప్పుడు కమ్యూనికేట్ చేసుకోవడం, ఏదన్నా మనసు విప్పి మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆ భద్రతలో ఒక హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఏదన్నా చెప్పగలను నేను అనే ఒక ఫీలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదు ఇది చెప్తే నా హస్బెండ్ ఒప్పుకోడు, ఇది చెప్తే నా వైఫ్ ఒప్పుకోదు, తనేమని అనుకుంటుందో అని ఒక ఫీలింగ్ వచ్చింది అని అంటే అక్కడే గ్యాప్ వస్తుంటుంది. అప్పుడు వైఫ్ వెళ్ళేసి వేరే వాళ్ళకి చెప్పుకుంటుంటుంది, హస్బెండ్ వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పుకుంటారు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను ఒకటి, ఎప్పుడు కూడా రోజుకు క్వాలిటీ టైంలో మీరు టీ టైం పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, ఒక గ్రీనరీ దగ్గర కానీ ఎక్కడైనా కూర్చొనేసి మంచి టైంలో, అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా. చాలామంది అంటుంటారు హస్బెండ్ నేను ఎదురుగే ఉన్నాను కదా, 24 hours ఇంట్లోనే ఉంటున్నా కదా జూమ్లో. అవును, కానీ ఎదురుగా ఉండడం వేరు, మొబైల్ లేకుండా, గ్యాడ్జెట్ లేకుండా, టీవీ లేకుండా, ఐప్యాడ్ లేకుండా, ల్యాప్టాప్ లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కనెక్ట్ అయ్యి ఉండడం వేరు. చాలా కరెక్ట్గా చెప్పారు. అవును. సో ఇది మిస్ అవుతున్నారు చాలా మంది. ఎందుకు జూమ్ సెషన్స్లో అవుతున్నాయి, ఇప్పుడు ఆన్లైన్ అవుతున్నాయి, వర్క్ అట్ హోమ్ అవుతుంది, కానీ విడిపోతున్నారు అని క్వశ్చన్ ఉంటుంది. అవును, మీ 24 hours ఫిజికలీ ఉండడం కాదు, అండర్ వన్ రూఫ్ ఎంతసేపు కనెక్ట్ అయ్యారు ఒకరికొకరు అనేది ఇంపార్టెంట్. 10 minutes కనెక్ట్ కండి రోజులో, మీరు కంట్లో కళ్ళు పెట్టి చూసి మనసుతో మనసు కనెక్ట్ అయ్యేసి ఏదో కొంచెంసేపు 10 minutes మనసిచ్చి మాట్లాడుకోండి. తర్వాత తనలో అర్థమవుతుంది మీకు, తనలో ఇంకేమైనా చెప్పాలనిపిస్తుందా అని, హస్బెండ్ కూడా ఇంకేమైనా చెప్పాలనిపిస్తుందా అని. ఎప్పుడైతే మీలో ఇలాంటి కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుందో అప్పుడు మీలో ఒకలాంటి బంధమైన సెక్యూరిటీ ఏర్పడుతుంది, భద్రత ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అండ్ ట్రస్ట్ ఇవన్నీ ఏర్పడతాయి. చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే నిజమే, అంటే మనుషులకి ఇప్పుడున్న జనరేషన్లో ఇంత ఫాస్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఆ 10 నిమిషాలు చాలు, అందుకంటే ఎక్కువ టైం ఇవ్వకపోయినా 10 నిమిషాలు కనెక్ట్ అయితే ఆ రోజుకి రీఛార్జ్ అయినట్టే. అవును, ప్రేమతో. సో ఎమోషనల్లీ డిపెండెన్సీ ఉన్నప్పుడు, అది కోరుకుంటున్నప్పుడు అది దొరికితే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వెరీ వెల్ సెడ్ అండి. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం వచ్చింది, మీరు చెప్పారు 15 విషయాలు ఉంటాయి అని, అమ్మాయిలో అబ్బాయిలకు నచ్చేది, అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది అని. సో ఒక్కసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిల నుండి అబ్బాయిల ఎక్స్పెక్టేషన్ ఏంటి, వాళ్ళకి ఏం నచ్చుతాయి ఏం నచ్చవు? యూజువలీ అబ్బాయిలు అమ్మాయిల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్మైల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫ్రెష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రెష్నెస్ అంటే ఫ్రెష్నెస్ ఇందాక చెప్పాను కదా, జస్ట్ ఫ్రెష్గా ఉండడం, ఎప్పుడు డల్గా డిప్రెస్డ్గా ఏదో పోగొట్టుకున్నట్టు ఆ టైప్లో లేకుండా సంతోషంగా ఉండడం, హ్యాపీనెస్. అంటే ఆర్టిఫిషియల్ స్మైల్ కాదు, నార్మల్ స్మైల్, జస్ట్ నార్మల్గా ఆ ఫ్రెష్నెస్ నుంచే వస్తుంది నార్మల్ స్మైల్. సో తర్వాత నెక్స్ట్ ఈజ్ అన్కండిషనల్ లవ్, తర్వాత ఫర్గివ్నెస్. సో క్షమా భావన, అంటే ప్రేమ తర్వాత క్షమా గుణం ఉండడం, అంటే ఫర్గివ్ చేయడం గుణం ఉండడం, అంటే పాయింట్అవుట్ చేసుకుంటూ ప్రతి తప్పునేది కాకుండా ఒక క్షమా గుణం. అంటే నేనేం చెప్పడంలో అన్నీ ఏదో చాలా తప్పులు చేసిన వాళ్ళని కూడా క్షమించాలని అలా కాదు, నార్మల్గా చిన్న చిన్నవి కూడా ఈరోజువి రేపు మన్నాడివి కాకుండా పెద్దవి జరిగినప్పుడు డెఫినెట్లీ అది కంపాటబిలిటీ మ్యాచ్ కాదు, అక్కడ అవుతుంది. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి చిన్న చిన్న విషయాలలో ఎందుకు డైవర్స్ అవుతుంది అంటే ఇట్లాంటివి జరగడం వల్ల. సో ఇలాగా ప్రేమ ఉండడం. తర్వాత అబ్బాయిలు యూజువలీ అమ్మాయిల్ని ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఏదైనా వాళ్ళు చేసే దానిలో అప్రిషియేషన్ కానీ సపోర్ట్ కానీ నమ్మకం, వాళ్ళకు నేను నిన్ను నమ్ముతున్నాను అనే ఒక భావన ఇవ్వడం వాళ్ళకు.
సో ఐ ట్రస్ట్ యువర్ వర్డ్స్, ఐ ట్రస్ట్ యూ అనేది ఇలాంటివి ఇష్టం ఉంటుంది అబ్బాయిలకు చాలా. కానీ చాలామంది అమ్మాయిలు వాళ్ళని అనాలనుకుంటారు అలాంటివి, కానీ వాళ్ళు మర్చిపోతారు అలా అనాలి అనేసి. సో ఇది చాలా ముఖ్యము. అది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు కొంచెం నమ్మిన తర్వాత, చూస్తూనే రాదు, కొంచెం నమ్మిన తర్వాత ఇది ఎక్కువగా చెప్తూ ఉండాలి. ఐ ట్రస్ట్ యువర్ వర్డ్స్ కానీ, నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, ఇలాంటివి ఇష్టం ఉంటుంది అబ్బాయిలకి. సో ఇలాంటివి చూసుకోవాలి. అంటే మరీ అన్ని 15 అందరిలో ఉండకపోవచ్చు, కానీ ఇలాంటివి స్టార్ట్ అయిన తర్వాత దే విల్ ఆల్సో అండర్స్టాండ్. సో ఇవి మెయిన్ ముఖ్యమైన థింగ్స్. ఏవేంటివి? ఫస్ట్ ఫ్రెష్నెస్, స్మైల్ అండ్ హ్యాపీనెస్. వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఈ ఫేక్ టైప్లో నాలెడ్జ్లో ఇది కాకుండా జెన్యూన్ నాలెడ్జ్ ఉండే అమ్మాయిలు అంటే ఇష్టం ఉంటుంది. అంటే ఒక దాని గురించి కొంచెం మంచిగా నాలెడ్జ్ కానీ ఏదైనా ఉండడం, ఏదన్నా కూడా ఇంటెలిజెంట్ అమ్మాయిలు అంటే. తర్వాత అట్ ద సేమ్ టైం వాళ్ళకు కొన్ని చోట్ల ఇన్నసెన్స్ కూడా ఇష్టం ఉంటుంది. కొన్ని చోట్ల లైక్ కొన్ని విషయాలలో ఇన్నసెన్స్ అలా ఉంటే, వాళ్ళలో ఇన్నసెన్స్ ఉంది అని అంటే దే హ్యావ్ లిటిల్ ప్యూరిటీ ఇన్ ద థాట్స్ అని అర్థం. సో అలాంటివి కూడా ఇష్టం ఉంటుంది. తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయడము, వాళ్ళ మాటల పట్ల చెప్పడం, నేను నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను ఈ మాటల్లో అని. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను వాళ్ళిద్దరు కపుల్ గురించి. 25 years తర్వాత, అంటే ఎందుకు 25 years తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారంటే అతని మాట పట్ల ఆమెకు నమ్మకం ఉన్నింది, ఆమె అడిగిన దాని పట్ల ఇతనికి నమ్మకం ఉన్నింది. అది ఎవ్రీ టైం వాళ్ళు గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటున్నారు. అది మనము బై టార్చర్ లాగా ఉండకూడదు. చాలా మంది ఎలా చేస్తారంటే టార్చర్ లాగా చెప్తుంటారు, నువ్వు నాకు ఇట్లా మాట ఇచ్చావు, రూడ్గా రఫ్గా ఇట్లా చెప్తుంటారు. సో దాంట్లో నేను 3 types ఆఫ్ అమ్మాయిల స్వభావాలు చెప్తాను, ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అమ్మాయిలలో అమ్మాయిలు అబ్బాయిలకి నచ్చేటట్టు ఎలా ఉండాలి అని. సో 3 types ఆఫ్ అమ్మాయిలు ఉంటారండి. సో దాంట్లో ఫస్ట్ టైప్ ఎలా ఉంటారంటే చాలా సబ్మిసివ్ పర్సనాలిటీ ఉంటారు. అంటే సబ్మిసివ్ అంటే చాలా డల్గా ఉండడము, డల్ అండ్ డిప్రెస్డ్ ఆ టైప్లో ఉంటారు. అంటే వాళ్ళ మీద ఎప్పుడు వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండదు, లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, లోగా ఉంటారు. ఏదైనా చిన్న జరిగినా కూడా ఎక్కువ రోజులు పడుతుంది వాళ్ళు కోలుకోవడము, అలా ఉంటారు. ఎప్పుడు అటెన్షన్ సీకింగ్ లాగా ఉంటుంది వాళ్ళకు. ఇంకొక పర్సనాలిటీ అగ్రెసివ్గా ఉంటారు. తర్వాత వాళ్ళంటే భయం వస్తుంది. ఇంకొకసారి ఏమంటుంది, ఇంకొక ఫేజ్ ఏముంటుందంటే భయం ఉంటుంది వాళ్ళంటే ఎక్కువ, ఏదైనా ఏం మాట్లాడితే ఏమంటారో ఏం చేస్తారో అనే టైప్ ఆఫ్ భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళని చూస్తూనే ఒకలాంటి లస్ట్ ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రేమ కాకుండా లస్ట్ అబ్బా అనే టైప్ ఆఫ్ ఇది వస్తుంది, ఇలాంటివి వస్తుంది. ఇంకొక థర్డ్ టైప్ వాళ్ళు ఎలా ఉంటారంటే టూ మచ్ ఆఫ్ ఫెమినైన్ ఉంటారు. అంటే ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి అని ఆ ఫ్రెష్నెస్ నేను చెప్పినది ఉంటుంది, వాళ్ళకు నమ్మకం, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అబ్బాయిలకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. మనకు అన్నీ తెలియాల్సిన అవసరం ఉండదు, కానీ తెలిసినవి బాగా తెలిసినవి కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. మనం ఎలా క్యారీ చేస్తాం ఆ కాన్ఫిడెన్స్, అలాంటి వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. చాలామంది అబ్బాయిలకి హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా క్యారీ చేస్తారు వాళ్ళని, అది దాంట్లో ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది మనకు, ఇన్నసెన్స్ కనిపిస్తుంది కొన్ని చోట్ల. అందులో వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఎలా నువ్వు క్యారీ ఎలా చేస్తావు అనే దాంట్లో డ్రెస్సింగ్ సెన్స్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఒక మనిషి తయారైనప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు తయారవుతున్నారా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు సెకండ్ కేటగిరీ వాళ్ళు చూస్తూనే ఒకలాంటి ఫీలింగ్ వస్తుందని చెప్పాను కదా, లస్ట్ ఫీలింగ్. సో వాళ్ళు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజివ్ సార్ట్లో ఉంటారు డ్రెస్సింగ్. సో ఇప్పుడు థర్డ్ కేటగిరీ వాళ్ళు టూ మచ్ ఆఫ్ ఫెమినైన్, అంటే వెరీ డీసెంట్ సార్ట్ ఆఫ్, వాళ్ళ కోసం వాళ్ళు ఎంతో వాళ్ళని చూస్తూనే చేతులెత్తి మర్యాద ఇద్దామా అనేంత ఫీలింగ్ వస్తుంది, ఈ టైప్ ఉంటారు. సో ఇలాంటి కేటగిరీ వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారు. సో ఇది ఒక అమూల్యమైనది, అది నాలెడ్జ్ తెలుసుకోవాల్సింది. ఇది అందరూ చేసుకోవచ్చు ఇలాగా పర్సనాలిటీ, కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ డెవలప్ కావాలి అంతే. సో ఇవన్నీ క్వాలిటీస్ అండి, సమ్ ఆఫ్ ద క్వాలిటీస్. అది ఒక్కటే కాకుండా చాలామందికి అబ్బాయిలకి ఒక జీవితంలో వాల్యూ యాడ్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏ రూపంలోనా యాడ్ చేయొచ్చు మనం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా పిల్లల్ని చూసుకుంటూ, ఇల్లుని మంచిగా చూసుకుంటూ, మంచిగా వంట చేసుకుంటూ, లేదంటే మంచిగా జాబ్లో తనకు ప్రోత్సహిస్తూ, జాబ్లో కూడా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ, ఏదైనా వర్క్ చేస్తూ జాబ్లో వచ్చి తనకు వచ్చిన నాలెడ్జ్లో కూడా వచ్చి జాయిన్ అయ్యి చేసుకుంటూ, ఇలాంటివన్నీ చేసేవాళ్ళంటే కూడా వాళ్ళకి మంచిగా వాళ్ళపైన ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది,
వాళ్ళు నాకున్నారు అనే ఒక ఫీలింగ్ డెవలప్ అవుతుంది. ఈ ఫీలింగ్ కూడా చాలా ఇష్టం, ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, సో చాలా చక్కగా వివరించి చెప్పారు, ఒక క్లారిటీ వచ్చేటట్టు. అయితే ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతారు? ఎందుకంటే ఎక్కువ అబ్బాయిలకే క్యూరియాసిటీ ఉంటుందన్నమాట, అమ్మాయిలకు కూడా ఉంటుంది కానీ వాళ్ళు బయటపడరు. అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిలకి అసలు ఎలా ఉంటే నచ్చుతుంది అని యూజువల్గా వాళ్ళు బయటకు చెప్పేస్తూ ఉంటారు కదా ఈ కన్ఫ్యూజన్ని. సో పైగా ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేర్లు అన్నట్టు మనం బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. సో అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారు? అబ్బాయిలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చే విధానంగా ఉండాలి. అంటే వాళ్ళని కూడా ఒక మనిషిలాగా, ఇండివిజువల్ లాగా. సో వాళ్ళు ఏదైనా అచీవ్ చేస్తేనో ఇంకేదో కాకుండా నార్మల్ ఒక మనిషిలాగా ఒక రెస్పెక్ట్, అంటే వాళ్ళని ఒక్కటే కాకుండా ఎంటైర్ ఉమెన్హుడ్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళంటే కూడా ఇష్టం ఉంటుంది అమ్మాయిలకు చాలా. అంటే ఉమెన్ అంటే కూడా ఒక ఇండివిజువల్ వాళ్ళు అని. తర్వాత నెక్స్ట్ ఈజ్ వాళ్ళకు ఒక సెక్యూర్ ఫీలింగ్ ఏర్పడే విధానంగా ఉంటే కూడా ఇష్టం ఉంటుంది. అంటే ఒక భద్రత, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక భద్రత లాంటి ఫీలింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇంకొకటి, ఒక ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అమ్మాయిలకి. రెస్పెక్ట్, తర్వాత సెక్యూర్ ఫీలింగ్, ట్రస్ట్. తర్వాత అమ్మాయిలకి చాలామంది ఫిట్నెస్ ఉండే అబ్బాయిలంటే ఇష్టం ఉంటుంది. అవును, వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే హెల్త్ బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది. సో అలా అని ఇప్పుడు చాలామంది 6 packs చేసుకోవడం అలా కాదండి. అవును, సో జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్. సో ఎందుకంటే చాలామందికి ఈ మధ్య కాలంలో మ్యారేజ్లో మెయిన్లీ చాలామందికి ఇష్యూస్ వస్తున్నాయి. 24/7 కూర్చొని చేసే ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యారిటల్ ఇష్యూలో సెక్షువల్ ఇష్యూస్ చాలామందికి వస్తూ కూడా డైవర్స్ అవుతుంది. ఇంపార్టెన్సీ ఒకటి వస్తుంది, సెక్షువల్ ఇష్యూస్ టూ మచ్ ఆఫ్, అది చెప్పటం లేదు పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత ఒక 1 monthలో తెలిసిపోతుంది, బయటకు వస్తుంది. సో దాని నుంచి చాలా బిహేవియర్లో కప్పిపెడదాము అనే దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇలాంటివి కూడా అవుతున్నాయి. సో ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది హెడ్ టు టో ఉంటుంది మనిషికి. వాళ్ళు వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయొచ్చు, ఎనీ యాక్టివిటీ చేయొచ్చు, ఎనీథింగ్ చేయొచ్చు. సో ఈ యాక్టివిటీ రెగ్యులర్ చేస్తున్నప్పుడు ఒక బాడీ, ద వే యూ లుక్ డిఫరెంట్ ఉంటుంది బాడీ. అదేమి 6 pack అవసరం లేదు, మీరు జిమ్లో పెట్టేసి ఫుల్ మజిల్స్ చేసుకొని ఈ టైప్ అవసరం లేదు, జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్. అందుకే మీరు చూస్తే యూజువలీ ఈ స్పోర్ట్స్ పీపుల్కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అమ్మాయిలకి. అమ్మాయిలు ఈ స్పోర్ట్స్ వాళ్ళని చాలా లైక్ చేస్తుంటారు. అవును, కరెక్ట్. అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. అంటే సబ్ కాన్షియస్ గా మనకి ఫీడ్ అయిపోయి ఉంటుంది, ఫిట్ గా ఉండే వాళ్ళు ఎక్కువ హెల్తీగా ఉంటారు కాబట్టి ఫిజికల్ డైమెన్షన్. సో అది చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ డైమెన్షన్. అది ఇచ్చే వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది, చూస్తూనే అర్థమవుతుంది అది. బికాస్ చాలా రిలేషన్షిప్స్ డైవర్స్ కూడా దీని వల్ల అయ్యాయి. ఆఫ్టర్ మ్యారేజ్ టూ మచ్ ఆఫ్ ఒబేసిటీ ఆఫ్ హస్బెండ్, టమ్మీ. ఇప్పుడు హస్బెండ్ అనే అతను కడుపు తీసుకురావాలి కానీ కడుపు తెచ్చుకోకూడదు కదా. సో ఇంత పెద్ద టమ్మీ తెచ్చేసుకొని, సో టమ్మీ ఇంత పెద్దగా పెట్టుకొని వైఫ్ పైన బ్లేమ్ చేసుకుంటూ అన్ని సెక్షువల్ ఇష్యూస్ వచ్చి వైఫ్ మార్నింగ్ నుంచి IVF ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో హెల్త్ ఇష్యూస్ యూ కెనాట్ రియలీ డూ వెరీ వెల్ ఆన్ బెడ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఈ ఇష్యూస్ వల్ల నెగటివిటీ అవుతుంది, అగ్రెసివ్నెస్ వస్తుంది, కోపం వస్తుంది, ఎలా చూపించాలో తెలియకుండా రకరకాల విధానంగా చూపిస్తారు వాళ్ళు. ఇలాంటివన్నీ బిహేవియర్లో ఇష్యూస్ వస్తాయి. సో హెల్త్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అలా అని అడగచ్చు, మరి అమ్మాయిలకు కాదంటే అమ్మాయిలకు కూడా. అందుకే ఫ్రెష్నెస్ అని చెప్పాను. ఆ డల్గా ఉండే టైప్ వాళ్ళంటే ఇష్టపడరు అబ్బాయిలు కూడా. సో అలాగే అమ్మాయిలు కూడా హెల్త్కి ఇవ్వకుండా ఇంపార్టెన్స్, ఎప్పుడు డే అంతా పడుకొని ఉండే వాళ్ళు అబ్బాయిలు అంటే, అట్లాంటి వాళ్ళంటే చులకనగా చూస్తారు, ఉండదు. అది కూడా ఒక రీజన్. ఫిట్నెస్కి ఇవ్వాలి ఇంపార్టెన్స్ మీరు. ఫిట్నెస్ అంటే 24 hours జిమ్లోనే ఉండాల్సిన అవసరంలో ఆడుతూనే ఉండి మీరు నెగ్లెక్ట్ చేయాలి. రోజుకి 45 minutes 1 hour ఇవ్వండి చాలు రోజు. సో ఫిట్నెస్. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మాయిలు ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ 90% కెరియర్ ఉమెన్ అయ్యారు. దే వాంట్ డూ సంథింగ్ కదా లైఫ్లో, నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఏ చిన్నది చేసినా కూడా, ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు, ఏదో ఒక పనికి వెళ్ళేసి రావచ్చు. ఆ పనిలో మనకు ఎంత తక్కువ డబ్బులు వచ్చినా, ఎంత వచ్చినా కూడా దాన్ని కింద చూపుగా మాట్లాడి డిస్రెస్పెక్ట్ చేయకుండా, ఏ పనైనా పని అనేది పని. వివేకానంద గారు చెప్పారు, వర్క్ అనేదే వర్షిప్, వర్క్ అనేదే ప్రేయర్ అని. ఇప్పుడు నా దాంట్లో కూడా మీరు ప్రొఫైల్లో చూసింటారు. నేను వర్క్కి ఏ వర్క్ అయినా, చిన్న పెద్ద, మా డ్రైవర్, మా కుక్కును కూడా నేను నాతో పాటు సమానంగా చూసుకుంటాను. అంటే పని అనేది ఇంపార్టెంట్. ఏ పనైనా చేసుకోవచ్చు, మనకి ఏది మనకు ఇది ఉంటుందో పొటెన్షియల్, మనం ఏది పని చేస్తున్నామో ఆ పని అంతా దైవత్వంతో సమానం. సో దానికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయిలకి. వాళ్ళు చేసేది ఏ పనన్నా ఆ పనిని క్రిటిసైజ్ చేయడము, ఆ డబ్బులు నీకు వచ్చేది నీ మొహంకి ఇంతే డబ్బులు వస్తుందని చాలామంది అంటుంటారు.
సో అలా కాకుండా అది చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయిలకి. ఏ పనన్నా చేయనివ్వండి, ఎంతనా డబ్బులు రానివ్వండి, దాన్ని అమూల్యమైనగా దానికి రెస్పెక్ట్ ఇస్తూ, ఆ డబ్బులకి కానీ తను చేసే పనికి కానీ దానిలో ప్రోత్సహిస్తూ, దానిలో ఎంకరేజ్ చేసుకుంటూ. ఇప్పుడు ప్రియాంక చోప్రా మీరు వినింటారు, జోనస్, తనకి అట్లీస్ట్ 10 years గ్యాప్ ఉంది, 10 to 11 years గ్యాప్ ఉంది. కానీ ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు, వితిన్ 2-3 monthsలో నువ్వు డేటింగ్ చేస్తూ పెళ్లి కమిట్ అయ్యావు అని అడిగితే తను ఏం చెప్పింది, ఒక లైన్ ప్రతి టీవీ ఛానల్లో అన్నీ వచ్చింది, నేను అదే చూస్తుంటాను, మళ్ళీ మళ్ళీ వింటాను ఆ లైనే. తను ఏం చెప్పింది అంటే, నేను ఏమేం చేస్తున్నాను, అతను హీ యూస్ టు గెట్ ఇన్స్పిరేషన్, అతను ఇన్స్పిరేషన్గా తీసుకొని నన్ను సెలబ్రేట్ చేస్తాడు నేను అచీవ్ చేసేదాన్ని అన్నిటికని. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. సో చాలా కాలంగా కొన్ని యుగాలుగా వరల్డ్లో ఏమవుతుందంటే, మగవాళ్ళు చేసేదానికి ఆడవాళ్ళు సెలబ్రేట్ చేయాలి, ఆడవాళ్ళు చేయాలి, అదొక డెఫినెట్లీ ఉండాలి. అది కాకుండా ఇప్పుడు మారుతున్న వరల్డ్లో ఈక్వాలిటీ అంటే ఈక్వల్ సెలబ్రేషన్. అవును. ఇప్పుడు ఒక అమ్మాయి మీ వైఫ్ ఇంత అచీవ్ చేస్తుంది, సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు హస్బెండ్గా హ్యాపీగా ఫీల్ కావాలి, బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ హ్యాపీగా ఫీల్ కావాలి. ఓ నా వైఫ్ ఇంత చేస్తుంది, నా గర్ల్ ఫ్రెండ్ ఇంత చేస్తుంది అని అది ఇష్టపడతారు అమ్మాయిలు. చాలా మందికి ఇన్సెక్యూరిటీ ఇక్కడే డెవలప్ అవుతుంది అబ్బాయిల అమ్మాయిలకి. ఓ నా వైఫ్ ఇక్కడ ఎన్ని చేస్తుంది, నేను చేయలేకపోతున్నాను అని కంపేర్ చేసుకోవడము. ఇక్కడ కంపారిజన్ కాదు, ఒకరొకరికి ప్రేరణ రావాలి, ఇన్స్పిరేషన్ రావాలి ఒకరి పట్ల ఒకరికి. ఇలాంటి ఫీలింగ్ ఉండేవాళ్ళంటే అమ్మాయిలు ఇష్టపడతారు. సో ఇలాంటి ఏ వర్క్ అయినా ఉండొచ్చు. నేను చెప్పాను కదా, పనిలో ఆ మెజర్మెంట్ ఇది గొప్పది చిన్నది అనేది ఉండదు, ప్రతి పని దైవత్వంతో సమానం. సో అది నేను ఒక్కటే చెప్పలేదు, నేను ఎంతో నమ్మిన వివేకానంద గారు కూడా చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి చిన్న పని కూడా, ఈవెన్ ఒక గార్డెనింగ్ చేసినా, ఏది చేసినా, ఒక చిన్న పని చేసినా, ఎనీథింగ్ నేను దానిలో దైవత్వం చూసుకుంటాను. అలాగే ప్రతి మనిషి చేసే ప్రతి పనిలో కూడా అంత ప్యూరిటీ ఉంటుంది, అంత పవిత్రత ఉంటుంది. సో ఏ పనిని కూడా ఎవరూ చులకన చేయకూడదు. సో ఇదొక ఆలోచించారంటే అబ్బాయిలు డెఫినెట్లీ ఇవన్నీ తీసుకొస్తారు చేంజెస్. ఇంకొక విషయం అమ్మాయిలకి ఏమి ఇష్టం ఉంటుందంటే, మగవాళ్ళు చెయ్యకపోయినా పర్వాలేదు, అది ఇది చెప్తూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిన్ను 7 o'clockకి సినిమాకి పిలిచిపోతాను అని చెప్తారు, ఏదో ఒక పనిలో పడిపోతారు. ఇక్కడ అమ్మాయి ఇంకా 4:35 నుంచి ఏ శారీ వేసుకుందాం, ఏ డ్రెస్ వేసుకుందాం, ఏ లిప్స్టిక్ వేసుకుందాము, ఏం పూలు పెట్టుకుందాం, అన్ని రకరకాలుగా చేసుకొని ప్లానింగ్ రెడీ అయ్యి ఉంటారు. సో 7 o'clockకి ఇక్కడ టికెట్ క్లబ్ కూడా బుక్ చేసుకుని ఉంటారు, అన్నీ అయిపోయి ఉంటాయి, ప్లానింగ్లు అన్నీ ఉంటాయి. సడన్గా ఆఫీస్లో ఏదో పని పడుతుంది, ఎమర్జెన్సీ, ఫోన్ చేస్తారు. ఓకే సరే, సో అంత ప్లానింగ్ అయిపోయింది, ఓకే నేను ఇప్పుడు బయలుదేరబోతున్నాను, కానీ నాకు ఇట్లా అయిపోయింది, ఈరోజు అర్జెంట్ ఇది ఉంది, ఈరోజు వద్దు క్యాన్సిల్ చేద్దామని. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక్కసారి క్యాన్సిల్ చేస్తే వైఫ్ కూడా మెచ్యూర్గా ఓకే, సో నెక్స్ట్ టైం ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్లో కూడా సెకండ్ టైం ఇంకోసారి, ఫస్ట్ టైంలో అంత రాదు, ఇన్సెక్యూర్ ఇవన్నీ రాదు, ఆ ట్రస్ట్వి రాదు, ప్రాబ్లం ఏమీ రాదు, ఓకే అని అనుకుంటారు. ఆ రోజు కొంచెం బాధ ఉండొచ్చు, అయ్యో ఇంత బాగా రెడీ అయ్యాని అది ఇది ఉండొచ్చు. ఆర్ హస్బెండ్ మేకప్ చేయొచ్చు, నేను వస్తాను డిన్నర్కి వెళ్దాము, నువ్వు రెడీ అయిందంతా వేస్ట్ కాకూడదు, అట్లాంటి ఒక మధురమైన మాటలు చెప్పాలి. సో అర్థమయ్యేటట్లు, సారీ ఇట్లా ఇట్లా అని చెప్పేసి, నేను నాకు లేట్ అయింది, ఆఫీస్లో ఇలా ఉంది, సో మనం డిన్నర్కి వెళ్దాము, నువ్వు జస్ట్ టీవీ చూసుకుంటూ రిలాక్స్ అయ్యి కొంచెంసేపు నేను వస్తాను, డిన్నర్కి వెళ్దాం. ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అది లేకుండా ఇది చెప్పకుండా నాకు ఇలా ఉంది అని చెప్పేసి ఇలాంటివి కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారు ఉమెన్. సో కొన్ని విషయాలు ఎలా గ్యాప్ తీసుకొచ్చింది టూ మచ్ వాళ్ళకు అని అంటే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇంకొక సెకండ్ టైం కూడా ఇన్సిడెంట్ ఇలాగే చేసి రాకపోవడం, సెకండ్ ఇన్సిడెంట్లో కూడా రాకపోవడం, తర్వాత మళ్ళీ ఇలాగే కాల్ చేయడం వల్ల, సో ఇప్పుడు ఏమొస్తుందంటే, అప్పుడు ట్రస్ట్ ఉండింది ఇంకా, ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం రిపీటెడ్గా జరగడం వల్ల దీనిలోనే ఒక నాట్ ఆనరింగ్ ద వర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో, అంటే చెప్పినది ఆనర్ చేయకపోవడం. ఎనీథింగ్ ఉండొచ్చు దీంట్లో, ఏదన్నా ఒక మనిషి చెప్పి అది చేయకపోవడము చాలామంది ఉమెన్కి ఇన్సెక్యూరిటీ డెవలప్ చేస్తుంది. అది వాళ్ళు ఏ విషయంలోనైనా చెప్పిండొచ్చు, అది చెప్పేటప్పుడే ఆలోచించుకోవాలి ముందు. ఒకసారి 2 సార్లు చెప్పచ్చు, కానీ ఎవ్రీ టైం రిపీటెడ్గా చేస్తే దానిలో ట్రస్ట్ ఏర్పడదు. చాలామందికి ట్రస్ట్ అంటే ఇట్లా కూర్చొని చూస్తూనే ఏర్పడుతుంది. మనము ఒక మనిషి నేను చెప్పినట్లు చేస్తున్నాను అనే ఒక భావననే ట్రస్ట్ అంటారు. యు సే ఇట్ అండ్ యూ డూ ఇట్. సో ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయిలకి. చాలామంది అంటారు ఏ బ్రాండ్ వేసుకుంటే ఇష్టము అమ్మాయిలకి, ఏ బట్టలు వేసుకుంటే ఇష్టము, ఇట్లా అని అనుకుంటుంటారు. సో మీరే ఒక బ్రాండ్ కావాలి అబ్బాయిలు, సో అది ఇష్టపడుతుంది అమ్మాయి. సో ఇవి కొన్ని థింగ్స్ అండి.
ఇంకా చాలా ఉన్నాయి కానీ చాలా చెప్పాము అంటే అసలు అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఇస్తే ఇన్ని నా లిస్ట్ అంటారు. సో ఇవి టాప్ మోస్ట్ థింగ్స్. సో ఈ ట్రస్ట్ దగ్గర నుంచి చాలామంది విడిపోతున్నారు ట్రస్ట్ బ్రేక్ కావడం వల్ల. ఊరికే చెప్పడం, క్యాజువల్గా చెప్పడము, అది అమ్మాయి సీరియస్ తీసుకోవడము, తర్వాత అబ్బాయి తీసుకోకపోవడము, ఊరికేదో చెప్పాను అని. ఇంకోటి సెక్షువల్ ఇష్యూస్ వల్ల అమ్మాయిలో కొన్నిసార్లు ఇష్టం పోవడము, రాకపోవడము ఇష్టం. ఎందుకంటే ఇవన్నీ గ్యాప్ తీసుకొస్తుంది మనిషిని. కరెక్ట్. నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, నాకు ఇలా చెప్పి ఇలా చేస్తున్నాడు అనే ఫీలింగ్లో. అంటే ఒక టైంలో మీరు అన్నట్టు ఉండేవాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి దాంట్లో ఇష్టమున్నా లేకపోయినా అలా అన్నీ ఉండేటివి, సర్దుకొని ఎక్కువ భావన ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే డే అంతా ఇట్లాంటివన్నీ జరుగుతూ నైట్ వచ్చేసరికి ఒట్టి రొమాన్స్ సెక్సే కావాలా, ఐ వాంట్ నేను ఒట్టి మీరు మన ఇద్దరము కలిసి పడుకుందాము అంటే జరగటం లేదు ఇప్పుడు. ఈ డేలో జరిగేటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో చిన్న చిన్న రొమాన్స్ కానీ చిన్న చిన్న మాటలు చెప్పిండేటివి చేయడం కానీ అవన్నీ కూడా చాలా యాడ్ అవుతాయి. సో మధురిమ గారు, ఇప్పటి వరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడున్న ట్రెండ్లో చాలా సిల్లీ రీజన్స్కి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు అని పెద్దవాళ్ళు చాలామంది అంటూ ఉంటారు. అసలు మా కాలంలో ఇలాంటి లెక్క కూడా చేసేవాళ్ళం కాదు అనే ఒక వర్షన్ ఈజీగా వింటున్నాం. అవేమో మనకి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు కౌన్సిల్ చేసేటప్పుడు చాలామందిని చూశారు కాబట్టి నిజంగానే సిల్లీ రీజన్సేనా అలా విడిపోతూ ఉంటారా? చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి కూడా అలా సిల్లీ రీజన్స్ అని మనకు అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు దాన్నే పెద్దగా అనుకుంటుంటారు జరిగిన వాళ్ళకి. సో దానిలో చాలా పెద్దగా చూస్తారు, దాంట్లో బ్రాడర్గా చూసుకుంటారు, దాంట్లో సిల్లీ రీజన్స్ అని కాకుండా. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక జరిగిన చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి 6 months అండి, ఆల్మోస్ట్ వాళ్ళకి 34-36లో పెళ్ళి అవుతుంది. అబ్బాయికి 36 years అండ్ అమ్మాయికి 34 years. వాళ్ళు వేరియస్ దానిల కోసం, జాబ్ దానికోసం అన్న, సెటిల్మెంట్ కోసము, ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం. ఇంకొకటి ఏంటంటే నాకు ఇద్దరికి జాతకాలు కుదరటం లేదనేసి అట్లా దానిలో వల్ల డిలే అయింది మ్యారేజ్. చూస్తున్నారు చాలా సంవత్సరాలుగా, కానీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 6 months గ్యాప్ ఉంది వాళ్ళకి. ఎవ్రీడే మాట్లాడుకునేవాళ్ళు ఫోన్లో వరకు. సో ఇవంతా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఎవ్రీడే అన్నీ చూసారు, వాళ్ళ అత్తమామతో మాట్లాడేవాళ్ళు, హస్బెండ్తో మాట్లాడేవాళ్ళు, అన్నీ జరిగేటివి. పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారి షిఫ్ట్ అయిపోయేసి ఇన్లాస్ ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళి కూడా చాలా బాగా చేశారు, అన్నీ బాగుంది. ఇన్లాస్ ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా కొన్ని రోజులు ఎవరికైనా కూడా మనం కూడా చూసుకుంటే ఒక ఊర్లో నుంచి కానీ ఒక వేరే చోటుకి వెళ్తే కూడా 1 రోజు 2 రోజులు పడుతుంది కదా అడ్జస్ట్ కావడానికి. 1 week ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ షిఫ్ట్ అవుతూనే ఎవ్రీ టైం ఇంకో టైం పడుతుంది మనకు. అలాంటిది కొత్త వాళ్ళ మధ్యలో మాట్లాడాలంటే కూడా టైం పడుతుంది. సో ఇమీడియట్గా కొంతమంది అవుట్ స్పోకర్ ఉండరు, ఎక్స్ట్రోవర్ట్స్ ఉండరు. సో ఇలా టైం పడుతుంది. సో అమ్మాయి పెళ్ళికి వచ్చిన తర్వాత, ఇన్లాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మనస్ఫూర్తిగా వెల్కమ్ చేసేలా భావం ఉండాలి హస్బెండ్కి కానీ, ఇన్లాస్కి కానీ, అత్తమామకి కానీ. అంటే తను అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తుంది, అబ్బాయి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళటం లేదు, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం లేదు. సో వాళ్ళల్లో ఒక వెల్కమ్ ఫీలింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ అట్లాంటి నుంచి స్టార్ట్ కావాలి రిలేషన్షిప్ అంటే. సో అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే సందర్భము అంటే వీళ్ళు మధ్యలో క్యాజువల్గా చెప్పామో అనుకో, చిన్న మాటలే కదా మీరు అన్నట్టు, మేము ఇలాంటివన్నీ పట్టుకునే వాళ్ళం కాదు మా టైంలలో అనే దానికోసం. ఇలాంటప్పుడు అత్త వంట చేసేటప్పుడు నీకు ఇది కూడా రాదమ్మా అని చిన్న విషయం కూడా పెద్దగా చేసేసి, సో అదేమవుతుందంటే అమ్మాయి కొత్త దంపతులు, హనీమూన్ కపుల్, సో బెడ్ టైంలోనూ వాళ్ళిద్దరూ ఉంటారు. సో ఆ టైంలో మీ మమ్మీ ఇలా అనింది నన్ను, నాకు వంట కూడా రాదని చెప్పింది ఈరోజు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో ఇప్పుడు పెళ్ళై 1 month అవుతుంది, ఇంకా 1 month కూడా పూర్తిగా కాలేదు. సో అప్పుడే వాళ్ళ మదర్ గురించి చెప్పడము, ఆ అబ్బాయి ఇంకా ఎలా చెప్పాలో రియాక్ట్ కావాలో తెలియదు, సతమతం కాకపోవడము, ఒక్కసారి గమ్మున ఉండడము, నువ్వు ఇలా గమ్మున ఉంటావు నన్ను అంటే ఉంటే కూడా అనేసి అమ్మాయి అనడము. సో ఇక్కడ చూస్తే చిన్న విషయమే చెప్పాలంటే. సో చిన్న విషయం వంట అంటే ప్రతి ఒక్కరికి ఒక టైప్ ఆఫ్ వంటలు ఉంటుంది. సో తను ఇంకా అడ్జస్ట్ కావాలి, వాళ్ళు ఎట్లాంటి టేస్ట్ తింటారో, ఉప్పు ఎంత తింటారో, కారం ఎంత తింటారో, ఈ అమ్మాయి ఎలా తింటుందో, ఇవన్నీ మనుషులకి కొంచెం టైం పడుతుంది. ఏ దాంట్లో ఒక కొత్త జాబ్లోకి వెళ్తేనే మనకు టైం పడుతుంది, ఒక అంత ఉన్నప్పుడు ఇది ఇంకా రిలేషన్షిప్స్. సో దీంట్లో చిన్న చిన్న విషయాల నుంచి బాటమ్ లైన్ చిన్న విషయం, అక్కడ కింద చూస్తే అది చిన్న విషయం. ఆ వంట నువ్వు ఇలా నీకు రాదు, ప్రతిదీ అడుగుతావు నువ్వు అనడము, నీకు తెలీదా ఎంత వేయాలో ఎంత చేయాలి అని అడగము, నువ్వు అన్నం ఎంత పెట్టాలో, రైస్ ఎంత పెట్టాలో ప్రతి పూట అడుగుతావు నన్ను. అక్కడి నుంచి సో ఇంకా అమ్మాయి ఎవరికి చెప్పాలో తెలియకుండా, వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పుకోలేకుండా, ఫోన్లో వాళ్ళకి చెప్పలేకుండా హస్బెండ్కి చెప్పి
హస్బెండ్ నువ్వు వచ్చిన నాకు 1 monthలో నుంచి మా అమ్మ గురించి నాకు చెప్తున్నావు, కంప్లైంట్ చేస్తున్నావు అనడము. సో ఇవి మనకు చూస్తే చిన్నగా అనిపించచ్చు మీకు అందరికీ. ఇప్పుడు నేనంటే ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను, సో వాళ్ళకి అవి పెద్దగా అనిపిస్తాయి, అది చిన్నగా అనిపించవు. సో అక్కడ ఏంటంటే అమ్మాయికి వెల్కమ్ చేసేలా ఉండాలి, వీళ్ళు కూడా ఓపెన్ ఉండాలి. అమ్మాయి కూడా ఏంటంటే నాకు మా అమ్మ ఇదే మాట వాళ్ళ అమ్మ చెప్తే, ఏంటమ్మా నీకు ఇది రావటం లేదంటే అమ్మ చెప్తే గేమ్ అంత పెద్ద అనుకోను కదా, వెళ్ళి కంప్లైంట్ చేయం కదా నాన్నకి వెళ్ళి చెప్పేసి ఇలా అన్నింది అమ్మ అనేసి, ఇంకేదో ఎవరికో చెప్పం కదా. సో అలా కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. సో మెచ్యూరిటీ లెవెల్స్ ఇస్ ఇంపార్టెంట్. సో నాకు అత్తైనా అమ్మైనా చెప్తుండే సేమే కదా, నా మంచి కోసమే కదా అని ఒక ఫీలింగ్ ఉండాలి ఈ అమ్మాయిలో. ఇదంతా జాతకాలు ఇవన్నిటికీ బియాండ్ నేను చెప్తాను కదండి, ఒక హ్యూమన్ సైన్స్, ఒక హ్యూమన్ బిహేవియర్, ఒక మనిషి బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది అన్నిటిలోకి. అంటే నేను అది చాలా నమ్ముతాను. సో ఇప్పుడు అన్నీ చూసుకున్నారు, అన్నీ చేసిన తర్వాత ఇట్లాంటి చిన్న ఇష్యూస్తో ఒకరోజు గొడవ పడ్డారు ఇద్దరు ఎక్కువగా, ఫేస్ టు ఫేస్ హస్బెండ్ వైఫ్, నువ్వు ఇలా అన్నావు నేనన్నా, ఈగో వచ్చింది ఎక్కువగా. సో అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా మూర్ఖత్వంతో అని చెప్పొచ్చు నేను. ఇట్లాంటివి చాలామంది చేస్తున్నారు అమ్మాయిలు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏంటంటే, ఆ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళిపోయేసి జస్ట్ గొడవ, నార్మల్ ఫేస్ టు ఫేస్ మాటలు, ఆ మాటల్లో కోపం రావచ్చు, మాటల్లో హస్బెండ్ అనొచ్చు, అత్త మామ అనొచ్చు, అత్త అనొచ్చు, ఇంకా ఈమె కూడా రిప్లై ఇచ్చిండొచ్చు. ఇలా ఉన్న దీంట్లో అక్కడ డైరెక్ట్గా అమ్మాయి నెక్స్ట్ రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, నన్ను హస్బెండ్ అత్త మామ హెరాస్ చేస్తున్నారు అని. ఓ ఫిజికల్ అంటే ఇప్పుడు మనము చాలా టీవీ సీరియల్స్లో చూస్తాము, సినిమాలలో చూస్తుంటాము, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్లో వింటుంటాము. కొంతమంది రెచ్చగొడతారు. ఇప్పుడు తను ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండాలి? రైట్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరో ఇట్లా ఇంట్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడేవాళ్ళు, ఎవరో సలహాలు ఇచ్చేవాళ్ళు, పెద్ద మనిషి అనేది ఎవరో చెప్పే వాళ్ళ దగ్గర కాదు. సో ఇలా వెళ్ళేసి అమ్మాయి చాలామంది మూర్ఖత్వం అని చెప్తాను నేను దీన్ని. అమ్మాయి వెళ్ళేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. కానీ అమ్మాయి ఏం డైవర్స్ కావాలని కానీ ఇట్లా అనుకోని, కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే హస్బెండ్ వైఫ్, దానివల్ల ఒక భావన ఏర్పడుతుంది. అంటే ఏదైనా జరిగితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఒక మనిషి రికార్డ్ చేసుకుంటూ మొబైల్లో హస్బెండ్ అన్నవి కానీ వైఫ్ అన్నవి కానీ రికార్డింగ్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రేమ వస్తుంది మనకు, తర్వాత అక్కడ నుంచి సంతోషం వస్తుంది, మన ఇద్దరం కలిసి రేపు రొమాన్స్ వస్తుంది, లవ్ వస్తుంది, నమ్మకం వస్తుంది అనేది చాలా మూర్ఖత్వం. ఇంకా మేజర్ ఏమైనా జరిగితే కొన్ని సంవత్సరాల తర్వాత మీకు చాలా ఇష్యూస్ అయింది, కొన్ని మంత్స్ ఉన్నారు, మీకు చాలా ఇంకా అసలు కంపాటబిలిటీ కావటం లేదు, దీనికి ఇంకా ఇష్యూ ఇదే మనకు సొల్యూషన్ అన్నప్పుడు వెళ్ళొచ్చు. అది కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్తో వెళ్ళాలి. మీరు హాఫ్ నాలెడ్జ్ పెట్టుకోనో ఏదో ఆపోహలో ఉండి అక్కడికి వెళ్తే మనకు అన్ని ఇది ఉంటాయి అనుకోవడం వెళ్ళకూడదు. ఇలాంటివి రాంగ్ చేస్తారు. 1 month జస్ట్ ఈ నెలలో పెళ్ళయింది, నెక్స్ట్ మంత్ ఆ తారీఖు కూడా రాలేదు, ఇంకా ఫస్ట్ మంత్ కూడా వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదు, 1 నెల అయింది నాకు పెళ్ళి అని కూడా కాకుండా, మరి 6 నెలలు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఉంది. ఇలా ఉన్నప్పుడు వెళ్ళి చేసుకోవడం, కంప్లైంట్ చేయడం, ఇలా చిన్న చిన్న సిల్లీ విషయాలు. ఇది మీరు డైరెక్ట్గా చూసాను నేను, ఇది లైవ్ చూసాను, అమ్మాయి అబ్బాయి ఇలా చేసుకోవడము. ఓ మై గాడ్. సో తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత దెన్ నేను చెప్పాను ఇట్లా, అప్పటి వరకు నాకు రాలేదు ఎవరు అంత నార్మల్, ఇంట్లో వాళ్ళు పెద్ద మనుషులు అనేవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, మీడియేటర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పడము అలా చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ ఒక 6 months ఒక మనిషికి మధ్యలో మనకు అర్థమవుతుంది, ఏర్పడుతుంది. పెళ్ళికి ముందు ఎంత మాట్లాడుకున్న ఎంగేజ్మెంట్లు ఏమున్నా ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినాక మినిమం ఆఫ్ 6 months టైం పడుతుంది ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే. అది ఇద్దరు పట్ల ఉంటుంది. ఈవెన్ హస్బెండ్ వైఫ్ అత్త మామ కూడా వెల్కమ్ చేయాలి. సో అలా చెప్పే విధానంగా చెప్పాలి. ఈమెకు కూడా మేము ఇలా అంటే కూడా నేను నీ తల్లిలాగా చెప్తున్నాను అని తను అమ్మాయి కూడా అలా తీసుకోవాలి. ఇప్పుడు అమ్మ నాన్న చెప్తే మనం వింటాం కదా, అలాగే అని అనుకోవాలి, ఆ ఫీలింగ్తో డెవలప్ చేసుకోవాలి. సో మరి పెళ్ళైన కొత్తలో రొమాన్స్ అండ్ లవ్లో, సో దాంట్లో కూర్చొని నువ్వు మ్యారేజ్ని హస్బెండ్ రొమాన్స్ అండ్ లవ్ టైంలో మీ అమ్మ ఇలా అనింది, ఇలాంటి మాటల వలన ప్రేమ ఏర్పడి ముందరికి వెళ్ళదండి. సో దీనిలో సిల్లి అంటే ఇట్లాంటివి సిల్లి ఉండొచ్చు. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే కొంతమంది నా వైఫ్ ఇలా చేయటం లేదు సిస్టమేటిక్, అంటే నేను ఇక్కడ పెట్టిన వస్తువు ఇక్కడే లేదు అంటే మన ఆర్మీలో మనం రిక్రూట్ చేస్తుంటే ఇలా ఉండాలి అని ఒకటి పెట్టుకోవచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి ఉండాలి, రిక్రూట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ తర్వాత నీకు జాబ్ వస్తుంది, నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్ అవుతావు అని ఒక రూల్స్ ఉంటాయి. మరి హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇవన్నీ రూల్స్ పెట్టుకొని నువ్వు ఇవి పాస్ అయితేనే హస్బెండ్ పోస్ట్కి రెడీగా ఉంటావు, వైఫ్ పోస్ట్కి రెడీ ఉంటావు అని లేవు కదా. సో అందుకని చిన్నవి జరుగుతూనే ఉంటాయి. దానిలోనే ఉండాల్సింది ప్రేమ చూడాలి, దానిలోనే ఉండాల్సింది ఓర్పు చూడాలి.
దానిలోనే క్షమాగుణం చూడాలి. నువ్వు బట్టలు మడత పెట్టట్లేదు, నువ్వు వంటలో ఉప్పు తక్కువ వేస్తున్నావు, నా బట్టలు ఈరోజు ఉతకలేదు, నువ్వు నావి ఇలా పెట్టలేదు, నాకు డ్రెస్ సెట్ చేయలేదు, సో ఇక్కడ ఉండే వస్తువు ఇక్కడ లేదు, ఇలాంటివి సిల్లి విషయాలు అంటాం. ఇలా పేస్ట్ని కొంతమంది చెప్తుంటారండి, ఒక పేస్ట్ ఇలాగే ఒత్తాలంట, అంటే క్యాప్ పైన తీసేసి ఇలాగే తీసుకోవాలంట. అంటే హస్బెండ్కి ఒక పేస్ట్ ఇలాగే ఒక దగ్గర సినిమాలో చూపిస్తారు కదా, కాల్గేట్ అడ్వర్టైజ్మెంట్ అవన్నీ, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉండాలి పేస్ట్. సో తను ఎలాగ ప్రెస్ చేస్తే మధ్యలో వచ్చిందంట, మధ్యలో ఫోల్డ్ అయిపోయింది. సో ఇలా చేస్తుంది, నేను ఇలాగే పెట్టుకునేవాడిని, సో తను మధ్యలో వచ్చేసి ఇలా చేసింది. సో దానికి నాకు అవసరం లేదు ఇట్లా వైఫ్, తనకు డిసిప్లిన్ లేదు, అసలు ఇండిసిప్లిన్డ్ వైఫ్. దీనిలో సిల్లి ఇష్యూస్ అంటారు. నిజంగానే దీనికి కూడా ఇలాంటివి, అంటే నేను చెప్పింది ఇలా చెప్తే ఇలాగే ఉండాలి, మూర్ఖత్వం అనొచ్చా దాన్ని? అప్పుడు నేను అన్నాను, ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ రిలేషన్షిప్, మీకు పిల్లలు కూడా ఉన్నారు, ఒక ఎంతో అద్భుతమైన ముద్దుగుండే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఇది నా దగ్గరికి రాకముందు జరిగింది. వాళ్ళు, నా వైఫ్ చాలా ఇండిసిప్లిన్ అండి, అందుకే నేను డైవర్స్ కావాలనుకుంటున్నాను, నేను మీకు చెప్పేసి మీరు కూడా నాకు చెప్తే సజెషన్స్ చెప్తే వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు. సో ఇండిసిప్లిన్ అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తము అని అంటే, సో వైఫ్ ఇలా చెప్పింది, నేను ఇలా చేస్తుంటే ఇష్టం ఉండదు అని. హస్బెండ్ చెప్పాడు అలాగే, ఇలా పేస్ట్ ఇట్లా తీస్తుందండి కాల్గేట్ది, మధ్యలో ఒత్తుతుంది, నాకు ఇలా ఇష్టం ఉండదు, ఇట్లనే రావాలి నాకు అంటే, సార్ మీకేమో అలా ఉండడం ఇష్టం ఉంటుంది, కానీ ఒక పని చేయండి, మీరు ఇప్పటి నుంచి మార్కెట్లోకి 2 పేస్ట్లు కొనుక్కోండి, మీ పేస్ట్ మీరు వాడుకోండి, తన పేస్ట్ తను వాడుకుంటుంది, మీకు ఎలా కావాల్సి అలా ఇది చేసుకోండి, ప్రెస్ చేయండి, ఎలా కావాల్సి అలా చేసుకోండి దాన్ని. ఒక 10 రూపాయలు 20 రూపాయల పేస్ట్ కోసము అంతో అమూల్యంగా అద్భుతంగా పెళ్లి చేసుకొని పిల్లలు ఇద్దరిని కానీ ఉండే రిలేషన్ని వేడి చేసుకోకండి అని చెప్పి, దానికి డెప్త్ చెప్పి, వాళ్ళిద్దరి పట్ల ప్రేమ వచ్చేది ఇంపార్టెంట్. రోజు దీంట్లో కూడా మీరు ఇద్దరు నవ్వుకోవచ్చు. అవును, అసలు అంటే ఇది అంటే నీ పేస్ట్ నువ్వు ఎట్లా కావాల్సి అట్లా చేసుకోమా. ఆ రోజు నువ్వు మీ హస్బెండ్ రాకముందు వచ్చిన తర్వాత కూడా ఎలా కావాల్సి అలా చేసుకో, అతని పేస్ట్ నువ్వు టచ్ చేయొద్దు, ఆ స్పేస్ ఇచ్చేసే. అతనికి పేస్ట్ ఎలా కావాలో పెట్టుకుంటాడు, అలా అది పేస్ట్ ఎలా పెట్టుకోవాలో గ్లాస్లో పెట్టుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. కానీ ఇలాంటి చిన్న దానిల కోసము మీరు డైవర్స్ తీసుకుంటున్నాను అనేసి పిల్లలకు కూడా అలాంటివి చెప్పి, మీరు ముందు ఇండిసిప్లిన్ అంటే ఇంకేమేమి జరుగుతున్నాయి మీ మధ్యలో అని విన్నాం అనుకుంటుంటే, మీరు ఇలాంటివి 2 రీజన్స్ చెప్తున్నారు, పిల్లలు రేపు ఏం నేర్చుకుంటారు, అది ఇలా ఇంత థెరపీస్ అండ్ ప్రాసెస్లో ఉంటుంది. దీనిలో సిల్లి కానీ వాళ్ళకి సిల్లి అనిపించదు, వాళ్ళకు చాలా పెద్ద ఇష్యూ, దాని ఇండిసిప్లిన్డ్ అవన్నీ ఉంటాయి. సో మనకు వినడానికి, మనకు చెప్పడానికి మిగతా వాళ్ళు, నేను కూడా సైకాలజిస్ట్ కాబట్టి అన్జడ్జ్మెంటల్ ఉంటుంది, నేను నాన్ జడ్జ్మెంటల్ ఉంటుంది, ఐ డోంట్ జడ్జ్. నేను ఒక బిహేవియర్ సైన్సెస్ కాబట్టి ఈచ్ వన్ బిహేవియర్, అంటే అతను విజువల్ డామినెంట్ ఉంటాడు, అతనికి సీయింగ్ ఇస్ బిలీవింగ్, అతనికి ఇలాగే నీట్గా ఉండాలి, ఇలాగే ఉండాలి ఏమన్నా వస్తువులు, సో తనకు ఉండకపోవచ్చు అలాగా, తను విజువల్ ఉండకపోవచ్చు. సో అది పర్సనాలిటీ అండ్ బిహేవియర్ సైన్సెస్లో వస్తుంది. సో నాకు అది వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది, సిల్లీ అనిపించదు. కానీ బయట వాళ్ళకు సిల్లీ రీజన్స్తోని వాళ్ళ ఇన్లాస్ వచ్చి చెప్పడము ఇట్లాంటి రీజన్స్ చెప్పినప్పుడు సిల్లీ అనిపిస్తుంటుంది చాలామందికి. ఓకే, సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకు సిల్లీ అనుకోవడం వాళ్ళకు సీరియసే ఉంటుంది. మధురిమ గారు, ఇందాక కూడా మీరు చెప్పారు, అంటే రొమాన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని, కానీ అదే విషయంలో ఇంకొకటి కూడా చెప్పారు, సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్తో కూడా డివోర్స్లు అవుతున్నాయి అని చెప్పేసి. సో ఆఫ్టర్ మ్యారేజ్, అఫ్ కోర్స్ సెక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ సెక్స్ ఇన్ మ్యారేజ్? అంటే చాలా మంది అంటూ ఉంటారు, అందులో కూడా అడ్జస్ట్ అవ్వచ్చు, మనకి మంచి మనిషి దొరికితే సెక్షువల్ ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే అనే వర్షన్ కూడా వింటూ ఉంటాం, కాబట్టి ఈ క్వశ్చన్ వస్తుంది. సో అంటే లవ్, రొమాన్స్, సెక్స్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అండి మ్యారేజ్లో. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రేమ అంటే చాలా ఇంపార్టెంట్, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండడము. తర్వాత ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఎక్కువ చెప్పడము, నాకు నువ్వంటే ఎంత ఇష్టము అని చెప్పడం ఇంపార్టెంట్ చాలా. సో నాకు నీ నవ్వు అంటే ఇష్టము, నువ్వు ఇలా ఈ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా బాగున్నావు, ఇలా నీదేమైనా క్వాలిటీ చెప్పడము, నాకు నీలో ఇలాంటి క్వాలిటీ చాలా ఇష్టము, నువ్వు నన్ను అడ్మైర్ చేసే క్వాలిటీ ఇష్టం, నన్ను అప్రిషియేట్ చేసేది ఇష్టము, నాకు ఇలా నన్ను మోటివేట్ చేస్తావు కదా ఆ మాటలు అంటే ఇష్టము, నాకు ఇలా వంట చేసినప్పుడు చెప్పడం ఇష్టం, ఈ వంట బాగుంటుంది, నాకు ఇది చాలా ఇష్టం, నువ్వు బాగా చేసావని, ఇవన్నీ ఎక్స్ప్రెషన్ ఇన్ లవ్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో అక్కడ ఈ ముద్దులు చెప్పాను కదండి, నేను కిస్ అవన్నీ కూడా చెప్పాను కదా, మనం చాలామంది మూవీస్లో చూస్తుంటాం. అర్జున్ రెడ్డి చాలా హిట్ అయింది కదా,
సో దాంట్లో చాలా రకరకాలు ఉన్నా కూడా ఇది ఇట్లాంటి సీన్లు చాలా హిట్ అయ్యాయి కదా. సో అది మరి రియల్ లైఫ్లో హస్బెండ్ వైఫ్ ముందర లవ్ నుంచి ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ నుంచి రొమాన్స్ పుట్టాలి. సో ఇక్కడ నుంచి రావాలి, అంతేగాని సడన్గా ఒక బెడ్లో పడుకున్నాం కదా రాత్రి రొమాన్స్ రావాలి ఇద్దరిలో, ఆ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే అది రాదు. చాలామంది అట్లా అనుకుంటుంటారు. సో డే అంతా ఆర్గ్యూ చేసుకొని, డే అంతా కొట్లాడుకొని, ఏది పడితే అది ఒకరొకరి పట్ల డిస్రెస్పెక్ట్ చేసుకొని సడన్గా నాకు ఇలా రావాలి ఫీలింగ్స్ అని హస్బెండ్ అనుకున్నా వైఫ్ అనుకున్నా కూడా అది రావటం లేదు ఇప్పుడు చాలామందికి. సో సెక్షువల్ లైఫ్ కూడా బాగుండడం చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ దీంట్లో. పెళ్లిలో సెక్షువల్ లైఫ్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రామినెన్స్ ఉంది. సో అంటే మామూలుగా సెక్షువల్ కంపాటబిలిటీ ఇది కూడా ఒక ఇష్యూనే. అవును, ఎందుకంటే లవ్ రొమాన్స్కి ఇప్పుడు దేవుడు ఒక రిలేషన్షిప్స్లో హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ మెయిన్లీ ఒక మగ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో వన్స్ దే గెట్ మ్యారీడ్ వాళ్ళిద్దరిలో కమిట్మెంట్ ఆఫ్ ద మ్యారేజ్ కానీ రిలేషన్షిప్లో కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటే ఒక ప్రేమని ఎంతో అద్భుతంగా ఒకరి పట్ల ఒకరికి ఎక్స్ప్రెషన్ చేసుకునే ఈ ఒక్క రిలేషన్షిప్లోనే మనకు ప్రేమ అంటే అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండొచ్చు, అమ్మ నాన్న ప్రేమ ఉండొచ్చు, ఫ్రెండ్స్ పట్ల ఉండొచ్చు, ఇంకా చాలా చాలా ఉంటాయి ప్రేమ. ఇవన్నీ వేరు వేరే టైప్స్ ఆఫ్ ప్రేమ. కానీ హస్బెండ్ వైఫ్ మాత్రమే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరికీ కమిట్మెంట్ ఉండే రిలేషన్షిప్లో ఒక లవ్ అనే దాంట్లో ఎక్స్ప్రెషన్ అనే దాంట్లో ఎమోషనలీ వాళ్ళు ఎంతో అద్భుతంగా ప్రేమ అనేది ఈ రకంగా లవ్ మేకింగ్ అంటాం. అందుకనే ప్రేమని సెక్స్ అనే వర్డ్ కంటే లవ్ మేకింగ్ అని వాడతాం ఎక్కువ. సో ఇలాంటిది అల్టిమేట్గా చూపించుకునేదే ఒకరి పట్ల ఒకరి ప్రేమని సెక్స్ లవ్ రొమాన్స్ లవ్ మేకింగ్ ఇవన్నీ ఉంటుందండి. సో దాంతో వచ్చిన రిలేషన్షిప్స్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిక్ అనే ఒక అతను అసలు హ్యాండిక్యాప్ట్, చేతులు ఉండవు అతనికి, కాళ్ళు ఉండవు, ఇంతే ఉంటాడు. అతను ఇప్పుడు హైయెస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఇన్ ద వరల్డ్. అవును, కరెక్ట్. సో అతను మీరు జస్ట్ టైప్ చేస్తే తెలుసుకోవచ్చు అతను ఎలా ఉంటాడు అనేసి. అలాంటి అతను ఎంతో సంతోషంగా అతను చేస్తూ ఉంటే పనిని, ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని క్వాలిటీస్ అమ్మాయిలలో ఏమి ఇష్టం ఉంటుంది అనేసి, ఎంతో ఇప్పుడు అబ్బాయిలలో ఏమి ఇష్టం ఉంటుంది, అతను ఎందుకు ఈమెని పెళ్లి చేసుకుని అలంతా అయిందో చూడొచ్చు మీరు, ఆ క్వాలిటీస్ని కనెక్ట్ చేసుకోవచ్చు నేను చెప్పినవి. ఇప్పుడు ఇతను చేస్తూ ఉన్నాడు, అతను నాకు కాళ్ళు లేవు చేతులు లేవు అని కాకుండా కష్టపడుతున్నాడు, ఏమి అతనికి వచ్చో అదే చేస్తున్నాడు. స్కూల్ పిల్లలకి చెప్తున్నాడు మీరు ఎప్పుడు గివప్ చేయకూడదు, మీ పట్ల మీరు ఓటమిని ఇట్లా చేసుకోకూడదు, ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేసేది నేర్చుకోవాలి, ఇలా అన్నీ చెప్తున్నాడు ఫెయిల్యూర్ గురించి అని. దాంట్లో డబ్బులు వస్తుంది అతనికి, ఆ డబ్బులతో మంచి గౌరవమైన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అప్పులు చేసుకుంటూ ఇక్కడ అడుక్కుంటూ చేయటం లేదు అతను. అంటే అతను చేసే పనిలో దైవత్వం చూసుకుని గౌరవంగా బతుకుతున్నాడు. ఒక అందమైన అమ్మాయి ఉన్నింది ఒక అతను తీసుకునే సెషన్లోనే ఎక్కడో చూసింది. ఆమె ముందడుగు వేసే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంది. సో ఆమె చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, ఆమెకు అన్నీ బాగుంటాయి. సో తర్వాత పెళ్ళి అయిపోతుంది వారిద్దరికి. ఇతనికి కూడా ఆమెలో అవన్నీ కనిపించాయి, నన్ను ఎంతో నన్నుగా ప్రేమిస్తుంది, ఇవన్నీ నన్నుగా అడుగుతుంది, నన్ను చూసి నేను ఎలా ఉన్నాను అన్నీ కూడా అని. పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఆలోచించుకోండి, కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి మీరందరూ, ప్రతి ఒక్కరు వ్యూవర్స్ ఈరోజు ఊహించుకోండి కళ్ళు మూసుకొని. ఒక మనిషికి చేతులు కాళ్ళు లేకపోతే, ఒక మగవాడికి మెయిన్లీ ఇక్కడ వరకు కాళ్ళు ఉండవు, ఇక్కడ వరకు చేతులు ఉండవు అతనికి. సో ఎన్ని పనులు మనం చేతులు కాళ్ళు లేకుండా చేస్తాము ఊహించుకోండి ఒకసారి. అమ్మాయిలు మీరు ఊహించుకోండి, అబ్బాయిలు మీరు ఊహించుకోండి ఒకసారి. సో అది ఊహించుకున్నప్పుడు తెలుస్తుంది మనకు ఎలా అని. అతను అలా ఉంటాడు. సో అలా ఉండే అతను పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఇది లేదు కాబట్టి నేను ఇది చేయటం లేదు. అతను ఎంతో డిప్రెషన్ చూశాడు, సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నాడు, ఎన్నో జరిగినాయి అతను చిన్నప్పటి నుంచి పైకి రావాలంటే, గ్రాడ్యుయేషన్ అయిపోయాలంటే. అతను అట్లాంటి దీంట్లో ఉన్నాడు. కానీ అతనిలో ఏముందంటే అతని దగ్గర అమ్మాయి చూసింది ఒక భద్రత, ఒక సెక్యూర్ ఫీలింగ్, ఒక ట్రస్ట్, అతని పైన అతనికి ఉండే నమ్మకం. అతని కష్టాజితంతో నమ్ముతున్నాడు, సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో న్యాచురల్గా ఎంతో ప్రేమతో కూడిన లవ్ అండ్ రొమాన్స్ ఉంది వారిద్దరి పట్ల. దాని నుంచి పుట్టిన పిల్లలు ఈరోజు ఆటిజం ఉంటుంది ఎక్కువగా. ఈరోజు పిల్లల మధ్యలో పేరెంట్స్కి పిల్లలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, న్యాచురల్గా పుట్టడం లేదు పిల్లలందరికీ. చాలామందికి ఎన్నో ఇష్యూస్ ఉంటున్నాయి, ఇంపార్టెన్సీ వస్తుంది, ఎన్నో జరుగుతున్నాయి. వాళ్ళకి మూడు రావటం లేదు అంటుంటారు, హస్బెండ్ అంటుంటారు, వైఫ్ అంటుంటారు, నాకు అట్లా అనిపించడం లేదు ఈరోజు, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి తేడాలు ఉన్నా కూడా ఈ అమ్మాయి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది.
ఇతనిలో ఇన్ని ఉన్నా కూడా అమ్మాయికి ఎంతో ఇష్టం అతనంటే, ఇతనికి ఎంతో లవ్ అండ్ రొమాన్స్తో కూడిన సెక్స్ ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో, దాంతో న్యాచురల్గా పుట్టిన పిల్లలు చూడండి మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి, ఎంత అద్భుతంగా, ఒకరు కాదు న్యాచురల్గా పుట్టారు, ఏ ట్రీట్మెంట్ లేకుండా ఏం లేకుండా 3 పిల్లలు, స్టిల్ మేబీ కంటిన్యూయింగ్, 3 అమూల్యమైన రత్నాలు లాంటి పిల్లలు పుట్టారు వాళ్ళకి. ఇది ఒక వరల్డ్లో లైవ్ ఎగ్జాంపుల్. హ్యాపీనెస్తో కూడిన సెక్స్ ఎలా ఉంటుందో, హ్యాపీనెస్తో కూడినప్పుడు వచ్చే అద్భుతమైన ఒక లవ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, అల్టిమేట్ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండేది. ఒక ఇద్దరు భార్యాభర్తల రూపంలో, ఒక పెళ్లి రూపంలో పెళ్లి చేసుకొని అల్టిమేట్ రిలేషన్ అంటే దేవుడు ఒక ఎంతో అమూల్యంగా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకు ఈ లవ్ ద్వారా, లవ్ మేకింగ్ ద్వారా వీళ్ళిద్దరికే ఉండే అమూల్యమైన ఆ రిలేషన్షిప్. సో దాన్ని ఎంతో ప్రేమించాలి, ఎంతో అద్భుతంగా చూసుకోవాలి. అంతేగాని పొద్దున లేచినప్పటి నుంచి ఒకరొకరిని ఇన్సల్ట్ చేసుకుంటూ, ఆర్గ్యూ చేసుకుంటూ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికార్డ్ చేసుకుంటూ, వైఫ్ మాట్లాడేది, మొగుడు మాట్లాడేది, ఇలాంటివన్నిటి వలన బెడ్ టైంలో కూర్చుంటూనే మీ పైన నమ్మకం రావాలి, ఒకరిపైన ఒకరికి ఎట్లా వస్తుందండి? వాళ్ళిద్దరూ హెల్తీగానే ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండొచ్చు, కానీ ఒక మనిషి అనేవాళ్లకు, ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళకి ఒక మూడ్ అన్నా, ఒక ఫీలింగ్ అన్నా, ఎమోషనల్ ఫీలింగ్ అన్నా న్యాచురల్గా పుట్టాలి, మనసులో నుంచి పుట్టేది కదా. మనకి ఇప్పుడు లాజిక్ కనెక్ట్ కాదు కదా చేయడము, ఇది జరిగితే నీకు ఇలా ఉంటుంది, ఇలా 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 ఉండాలి, లాజిక్ అనేది వర్క్లో బాగా పనిచేస్తుంది, కానీ రిలేషన్షిప్స్లో ఎమోషన్స్తోనే పనిచేస్తుంది. ప్రేమలో భావాలతోనే, ఎమోషన్స్ అంటేనే మనకు ఫీలింగ్స్ కదా, ఆ భావాలే ఇంపార్టెంట్. మీకు ఒక ఆలోచన వస్తే ఆలోచన వెనకాల భావమే ఇంపార్టెంట్, ఇది ఎక్కువ అవసరం. ఇది మిస్ అవుతున్నారు. ఎందుకు కోవిడ్ టైంలోనే ఎక్కువ మంది డైవర్స్ తీసుకున్నారంటే ఇది ఇంపార్టెంట్. చాలామంది అంటారు నేను 24 hours ఇంట్లోనే ఉన్నానండి, మా భార్య ఎదురుగానే ఉన్నాను అంటారు మగవాళ్ళు. వైఫ్ ఏమంటుందంటే ఇంట్లోనే ఉన్నాడు అతను, కానీ ఇంట్లోనే ఉండడం కాదు క్వశ్చన్ అక్కడ, మీరు టీవీ లేకుండా, గ్యాడ్జెట్ లేకుండా, మొబైల్ లేకుండా ఇలా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కనెక్ట్ అయ్యి ఒకరి మనసు ఒకరికి విని అలా ఎంతసేపు చేశారు? 10 నిమిషాలైనా రోజులో చేశారని అడుగుతాను నేను. సో 6 months కోవిడ్ టైంలోనే చాలామంది పెళ్లి చేసుకొని, ఈ కోవిడ్ టైంలోనే పెళ్లి చేసుకొని, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ టైంలో చేసుకొని ఒక 6 months తర్వాత, 6 అనేది కూడా చాలా పెద్ద నెంబర్ ఇప్పుడు నేను చెప్పేది, 3 months నుంచి 4 months 6 months లోపల నాకు డైవర్స్ కావాలి, నాకు కాదు ఈ అమ్మాయితో ఉండడం, ఈ అబ్బాయితో ఉండడం. సో ముందు ఏమేమి చూసారు మీరు ఇద్దరిలో, ఈ 6 monthsలో ఏమేమైంది అని డెప్త్ అనుకుంటే, సో లాట్ ఆఫ్ థింగ్స్, ఇది ఒకటి రొమాన్స్ లవ్ కంప్లీట్లీ పోవడము, ఈ తర్వాత సెక్స్ గ్యాప్ రావడం. సో ఇలా ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ప్రేమతో కూడింది కాకపోతే మీరు ఎన్ని రోజులు టాబ్లెట్లు వేసుకుంటూ ఆర్టిఫిషియల్ దీంతో రాదండి. అవును, ఖచ్చితంగా ఇవ్వాల్సింది. మేబీ వీక్లీ ఒక 7 రోజుల్లో 6 రోజులు మీరు చేయలేదు ఎక్సర్సైజ్ అంటే ఒక రోజు చేయలేదంటే ఓకే, కానీ 6 రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇద్దరు భార్యాభర్తలు, భార్య కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్, ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నేను డైటింగ్ చేసి 0 size చేసుకోండి, 6 packs చేసుకోండి అని చెప్పడం లేదు, మీరు హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. యా, సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం మాధురిమ గారు. మాకు ఎన్నో విషయాలు తెలియచేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనేవి ఇంటర్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటన్నిటిని ఈరోజు అడ్రస్ చేసి మాకు ఇంత చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇక్కడ మీ ద్వారా, ఈ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.